వెల్కమ్ టు ఫ్రాంక్ టాక్స్. అక్టోబర్ ఎవ్రీ ఇయర్ బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్. ఒక మంతే ఒక అనామలీకి డెడికేట్ చేశారంటే అది ఎంత ముఖ్యమో, సఫరింగ్ పర్సంటేజ్ ఎంత ఉంది, ఎంత అవేర్నెస్ తెచ్చుకోవటం, ప్రివెన్షన్ చేసుకోవడం, క్యూర్ చేయటం, బతకటం ఎంత ఇంపార్టెంట్ అనేది అర్థమవుతూనే ఉంది. మరి అక్టోబర్ అన్నారు, నవంబర్లో దీని గురించి నేను ఎందుకు మాట్లాడుతున్నాను అనే కదా. మన బర్త్డే మంత్ స్టార్ట్ అవ్వగానే బర్త్డే ఫస్ట్ హాఫ్లో సెకండ్ హాఫ్లో ఉన్న ఆ మంత్ అంతా దాని గురించి ఆలోచిస్తాం. అయిపోయిన తర్వాత మర్చిపోతాం వచ్చే ఏడాది వరకు. కానీ బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్ అని పెట్టిన తర్వాత, అది అయిపోయిన తర్వాత దాని గురించి మర్చిపోవడం అంటే మనకి మనం చాలా హామ్ చేసుకోవటమే అవుతుంది. ఈ ఆలోచనతోటి నవంబరే కాదు, ఇప్పుడు మనం మాట్లాడే అంశాలు మన ప్లాట్ఫామ్లో, డిజిటల్ ప్లాట్ఫామ్లో, ఫ్రాంక్ టాక్స్ ప్లాట్ఫామ్లో ఉంటే ఎప్పుడు చూసినా అది మీకు బేసిక్ ఇన్ఫర్మేషన్ ఉండాలి. దట్ షుడ్ లీడ్ ఫర్ సమ్ గుడ్ పాత్. అంటే ఇప్పుడు అనామలీ ఉంది, దానికి ఒక సొల్యూషన్ కావాలి అని ఎలా తెలుస్తుంది? అది ఉంటేనే మనకు తెలుస్తుంది కదా, అసలు దాని గురించి తెలియాలి కదా. సో ఈ బేసిక్స్ మర్చిపోతున్న ఈ టైంలో దాని గురించి తెలియాలి అనే ఒక అద్భుతమైన ఆలోచనతోటి అవేర్నెస్ క్రియేట్ చేయాలని మన ముందుకి స్వయంగా వచ్చిన డాక్టర్ రమ్య గారు. హాయ్ సునైనా. హాయ్ అండి. బ్రెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్, బ్రెస్ట్ క్యాన్సర్ సర్జన్ అని అందాం. బ్రెస్ట్ క్యాన్సర్ సర్జన్, కిమ్స్ కొండాపూర్, డాక్టర్ వి రమ్య గారు. మొత్తం ఈ సర్నేమ్ చెప్పండి. రమ్య వలివేరు. రమ్య వలివేరు. వేర్ల నుంచి ఆవిడ బ్రెస్ట్ క్యాన్సర్ పీకడంలో చాలా స్పెషలిస్ట్ కాబట్టి ఆవిడ ఇంటి పేరుకి తగ్గట్టే ఎంచుకున్నారండి మీరు అసలు నిజంగా కదా. వేరులోనే ఉంది. ఏదైనా క్యాన్సర్ మన దాంట్లో, మన బాడీలో వస్తే వేరు నుంచి కదా వెళ్ళిపోవాలి అది. సో బాగానే ఉంది, పేరు బాగుంది, దానికి మీరు ఎంచుకున్న ప్రొఫెషన్ బాగుంది. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సునైనా. ఐఎమ్ వెరీ ప్రివిలేజ్డ్ టు హ్యావ్ టు టాక్ టు యూ అబౌట్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్, దిస్ బ్రెస్ట్ క్యాన్సర్. థ్యాంక్ యూ ఎనీ టైమ్ అండి. బికాస్ మీరు ద డే వీ స్పోక్ ఓవర్ ద కాల్, మీరు క్రియేట్ చేయాలనుకున్నారు అవేర్నెస్. అంటే ఎన్ని చూసుండాలి మీరు, ఎన్ని రకాల సిచ్యువేషన్స్ చూసి, యాజ్ అ డాక్టర్కే విసుకొచ్చి చాలాసార్లు అరే వీళ్ళకి ఇది ముందే తెలుసుంటే మేబీ ఇది ప్రివెంట్ అయ్యి ఉండేదేమో అన్న థాట్ చాలాసార్లు వస్తుంది. సో మనం ప్రివెన్షన్ అంటే వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి చెప్పలేం కాబట్టి ఐ థింక్ దీస్ ఆర్ ద బెస్ట్ ప్లాట్ఫామ్స్ టు టాక్ సో మచ్ అబౌట్ బ్రెస్ట్ క్యాన్సర్. నైస్ అండి. మోర్ దెన్ 15-20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ కదా మీకు. సో 2012 నుంచి నేను ఫస్ట్ బ్రెస్ట్ క్యాన్సర్ ట్రీట్ చేయడం స్టార్ట్ చేశాను, అంటే ఎంఎస్ జనరల్ సర్జరీ టైం నుంచి. సో ఐ స్టడీ ఫ్రమ్ జిప్మర్. అక్కడ వీ హ్యావ్ రీజనల్ క్యాన్సర్ సెంటర్. బికాజ్ ఇట్స్ అ గవర్నమెంట్ హాస్పిటల్, వీ యూస్ టు సీ అట్లీస్ట్ 20-30 న్యూ పేషెంట్స్ ఎవ్రీ డే. సో అప్పటి నుంచి స్టార్ట్ చేశాను ఆల్మోస్ట్ ఇప్పుడు 2025కి, అండ్ సో మెనీ ఇయర్స్. అండ్ దెన్ ఎయిమ్స్లో ఉన్నప్పుడు కూడా వీ హ్యావ్ సీన్ సో మెనీ బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్స్. ఎస్జిపిజి ఐ డిడ్ మై స్పెషలైజేషన్ ఇన్ బ్రెస్ట్ క్యాన్సర్ సర్జరీ స్పెషల్గా. సో దేర్ ఎవ్రీడే వర్క్ అది. అండ్ ఎస్, ఆఫ్టర్ జాయిన్డ్ కిమ్స్ కొండాపూర్, ఎవ్రీ ఆల్మోస్ట్ అ మంత్ వి సీ 10-15 న్యూ బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్స్. 10-15 new. Yeah, just sitting in one corner in a private hospital. Imagine there are so many more in the world as such. Yes. అసలు మన హైదరాబాద్ అని చెప్పుకుంటే హైదరాబాద్ సిటీలోనే ఎన్నో ఉన్నాయి. సిటీలో ఒక చిన్న కార్నర్లో ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ఇఫ్ వీ హ్యావ్ 10-15 న్యూ బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్స్ విత్ వన్ డాక్టర్, ఇమాజిన్ సో మెనీ మోర్. వాళ్ళు ఇంకా హెల్త్ సీక్ చెయ్యాలి, మిగతా హాస్పిటల్స్లో ఎంతమంది ట్రీట్ చేయించుకుంటున్నారు, అండ్ గవర్నమెంట్ హాస్పిటల్స్ నంబర్స్ డెఫినెట్గా చాలా పెరిగిపోయాయి ఈ మధ్యలో. ఫస్ట్ పాయింట్ నాకు డౌట్ వచ్చింది. గైనకాలజీ, కార్డియాలజీ, కాస్మెటాలజీ, స్కిన్ కేర్, పోనీ పీడియాట్రిక్స్, ఇవన్నీ కాకుండా ఒక ఉమెన్గా, అఫ్కోర్స్ ఐ హ్యావ్ దట్ క్వశ్చన్ ఎక్స్టెండెడ్ వన్, ఒక ఉమెన్గా మీరు బ్రెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అవ్వాలి అని ఎప్పుడు డిసైడ్ అయ్యారు, ఎందుకు? సో సర్జరీ చేయాలనేది నాకు ముందు నుంచి క్లారిటీ ఉండింది. అంటే వెన్ ఐ ఫినిష్డ్ మై ఎంబీబీఎస్ కోర్స్, నేను ఐ హ్యాడ్ దట్ స్పెషల్ ఇంట్రెస్ట్ ఇన్ పర్ఫార్మింగ్ సర్జరీస్. అంటే నాకు ఆ స్కిల్ ఉంది అన్న అవేర్నెస్ నాకు ఇంటర్న్షిప్లోనే వచ్చింది. ఓకే. సో ఆఫ్టర్ ఐ ఫినిష్డ్ మై జనరల్ సర్జరీ, ఒక 2-3 రీజన్స్ వల్ల ఐ చోజ్ బ్రెస్ట్ క్యాన్సర్ సర్జరీ. ఒకటేంటంటే, అంటే ఇట్ మైట్ బి అ లిటిల్ డిఫికల్ట్ టు హియర్, వెన్ ఐ సా విమెన్ అండర్గోయింగ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ బై మేల్ డాక్టర్స్, వాళ్ళ మొహంలో ఆ చేంజ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ కానీ, ద డిస్కంఫర్ట్ దట్ దే హ్యాడ్, అండ్ వాళ్ళని చూస్తున్నప్పుడు మిగతా వాళ్ళందరూ కూడా ఒకలాగా డిస్కంఫర్ట్ ఫీల్ అవ్వడం,
అది ఎక్కడో నన్ను కొంచెం ఐ థింక్ ఇట్ జస్ట్ సెట్ దట్ ఓకే వై నాట్ ఫీమేల్స్. ఇప్పుడు గైనకాలజిస్ట్ మొత్తం ఆల్మోస్ట్ విమెనే ఉన్నారు, అంటే నథింగ్ టు టేక్ అవే ఫ్రమ్ మేల్ గైనకాలజిస్ట్, బట్ హ్యావింగ్ సెట్ దట్ ఆడవాళ్ళు దే ఆర్ మోర్ కంఫర్టబుల్ షోయింగ్ సర్టన్ పార్ట్స్ ఆఫ్ దర్ బాడీ టు అదర్ విమెన్. అది ఫస్ట్ పాయింట్. సో ఇంకోటి ఏంటంటే వెన్ ఐ డిడ్ మై రీసెర్చ్ ఆఫ్టర్ ఐ ఫినిష్డ్ మై ఎంఎస్ జనరల్ సర్జరీ, వెన్ ఐ డిడ్ మై రీసెర్చ్ ఇప్పుడు నా పర్సనల్గా నా లైఫ్లో నాకు ఎటువంటి బ్రాంచ్ బాగా సూట్ అవుతుంది, సో అని నేను నా రీసెర్చ్ చేసిన తర్వాత బ్రెస్ట్ అండ్ ఎండోక్రైన్ సర్జరీ అని ఒక కోర్స్. సర్జరీ అంటే ఎండోక్రైన్ సర్జరీలో వీ ట్రీట్ థైరాయిడ్స్, పారాథైరాయిడ్స్ అండ్ అడ్రినల్స్. సో ఇది యాక్చువల్లీ వరల్డ్ ఓవర్లో చాలా కొద్ది ఇన్స్టిట్యూషన్స్లో మాత్రమే ఈ కోర్స్ అన్నది ఉంది. అండ్ దాంట్లో ఎస్పెషల్లీ 3 years ట్రైనింగ్ ఇన్ బ్రెస్ట్ ఆంకాలజీ దట్ అట్రాక్టెడ్ మీ. సో కాంట్రరీ టు పాపులర్, అంటే మనకి ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఎనీ అదర్ ఫీల్డ్ లాగా వాట్ ఎవర్ ఈస్ పాపులర్, విచ్ ఎవర్ ఈస్ ఫెచింగ్ మోర్ మనీ, అలా అందరూ చూస్ చేస్తూ పోతారు. బట్ నేనేంటంటే కొంచెం డిఫరెంట్. సో దో ఐ గాట్ గుడ్ ర్యాంక్, 24 rank, ఐ చోజ్ గాంధీ ఓర్ ఉస్మానియా. మై ఎంసెట్ ర్యాంక్ ఇస్ 24. ఏంటి 24 ర్యాంకర్ మీరు? అంటే మీ ఫోటో పేపర్లో కూడా పడి వచ్చుండొచ్చు. ఆల్ ఇండియా 1, 2, 3, ఎంసెట్ 24 rank వచ్చింది. 24 ర్యాంక్ వచ్చిందా మీకు ఎంసెట్లో? ఎస్. సో అప్పుడు ఐ చోజ్ గాంధీ ఓవర్ ఉస్మానియా. దెన్ అగైన్ ఐ హ్యాడ్ ది ఆప్షన్ ఆఫ్ జనరల్ మెడిసిన్ ఇన్ జిప్మర్ as well. సో ఐ చోజ్ జనరల్ సర్జరీ. అలా సో ఐ కెప్ట్ చూసింగ్ వాట్ ఎవర్ సూట్స్ మీ. సో అలా నేను అంటే పాపులర్ ఈ సర్జికల్ ఆంకాలజీ. సో బట్ ఇన్ దట్ పాత్ ఇఫ్ ఐ డూ ఎంసీహెచ్ సర్జికల్ ఆంకాలజీ అంటే ఐ విల్ బి ట్రీటింగ్ అగైన్ ద హోల్ బాడీ. బట్ అలా కాదు, మనకి క్లియర్గా విమెన్ ప్రాబ్లమ్స్ ఏవి, బ్రెస్ట్, థైరాయిడ్, ఎస్పెషలీ బ్రెస్ట్. సో ఇదైతే ఒక ప్రాపర్ మంచి ఎస్జిపిజి అని ఒక ఇన్స్టిట్యూట్ ఉంది లక్నోలో. సో అక్కడ దే హ్యావ్ అ వెరీ గుడ్ కోర్స్. సో ఐ క్రాక్ దట్ అండ్ ఐ జాయిన్ దేర్ అండ్ 3 years ప్రాపర్ ట్రైనింగ్. సో ఐ హ్యాడ్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఎస్జిపిజే. సో అదొక రీజన్. సో గుడ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ నాకు ఉంటుంది అండ్ ఐ కెన్ డూ జస్టిస్ టు మై ఫ్యామిలీ, మై సెల్ఫ్ యాజ్ వెల్ యాజ్ పేషెంట్స్. ఇదొకటి. ఇంకో థర్డ్ రీజన్ ఏంటంటే ఇట్స్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ రీజన్. సో నేను ఎంఎస్ జనరల్ సర్జరీ చేరే వరకు నేను ఒక లేడీని అని ఎప్పుడు నా మైండ్లో నేను రిమైండ్ చేసుకోవాల్సిన అవసరం ఎప్పుడు రాలేదు. ఓకే. మా ఇంట్లో ఎప్పుడు జెండర్ డిస్క్రిమినేషన్, అఫ్కోర్స్ ఐఎమ్ ది ఓన్లీ చైల్డ్, బట్ అలా చుట్టుపక్కల కూడా ఎవరు జెండర్ డిస్క్రిమినేషన్ అలా ఎప్పుడు నేను ఫేస్ చేయలేదు. వెన్ ఐ జాయిన్డ్ ఎంఎస్ జనరల్ సర్జరీ అక్కడ ఐ స్టార్టెడ్ ఫీలింగ్ దట్ ఎందుకు వాట్ ఈస్ దిస్ డిఫరెన్స్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ అని అంటే దెర్ ఆర్ ఈ సర్జికల్ ఫీల్డ్లో ఆడవాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు అండ్ మమ్మల్ని కొంచెం డిఫరెంట్గా చూస్తున్నారు. ఎవ్రీడే దేర్ ఈస్ అ నీడ్ టు ప్రూవ్, నేను చేయగలను, నేను చూడగలను. సో గ్రౌండ్ వర్క్లో ఏమి డిఫరెన్స్ ఉండదు. వెన్ ఇట్ కమ్స్ టు సర్జరీస్ ఛాన్స్ ఇవ్వడం కానీ లేకపోతే దెర్ ఈస్ ఆల్వేస్ అ నీడ్ ఫర్ దట్ ఎక్స్ట్రా థింగ్ ఫర్ యూ టు ప్రూవ్. సో ఇట్ ఈస్ వెరీ టైరింగ్. అంటే ఆన్ అ డైలీ బేసిస్ టు ప్రూవ్ దట్ లేదు నేను ఉన్నాను, నేను చేయగలను, మనల్ని మర్చిపోతారన్నమాట. ఇట్స్ వెరీ ఈజీ టు జస్ట్ ఇగ్నోర్ విమెన్ ఇన్ సర్జరీ. సో అదొక రీజన్. సో అప్పుడు నేను లాజికల్గా ఆలోచిస్తే, సో I got a very good rank. I prepared for surgical gastro because I was in this mode of proving to others. నేను చేయగలను అన్న మోడ్లో వెళ్ళిపోయి I was just preparing for gastro because people are all after this branch అనుకుని. When I got a good rank and ఒక రోజు ఒక సర్జికల్ గ్యాస్ట్రో మీట్కి ఒకదానికి వెళ్ళిన తర్వాత చుట్టూ చూస్తే there are 300 people. నేను కాకుండా ఇంకొక 1 lady ఉన్నారంతే. సో ఇలా అయితే కనుక నెక్స్ట్ ఫ్యూచర్లో నా లైఫ్ అంతా కూడా ఈ ఎక్స్ట్రా ఎనర్జీ ప్రూవింగ్ టు అదర్స్కి వెళ్ళిపోతుంది. అప్పుడు నాకు వెన్ వన్ హోల్ డే ఐ థాట్ అబౌట్ ఇట్, మనకి బెస్ట్ సూట్ అయ్యే ఈ బ్రెస్ట్ సర్జరీ చేయాలి అండ్ దెన్ విమెన్ ఓరియంటెడ్గా చేయాలి, నా క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగుండాలి, ఇట్లా ఆలోచించిన తర్వాత ఐ సెటిల్ డౌన్ ఫర్ దిస్ బ్రెస్ట్ అండ్ ఎండోక్రైన్ సర్జరీ. సో వెన్ ఐ టుక్ అప్ దిస్ బ్రాంచ్ ఐ గాట్ సో మెనీ కాల్స్, ఐ యూ షూర్ యూ ఆర్ డూయింగ్ దిస్ బ్రాంచ్, ఇది ఏంటి అనుకుని. బట్ ఐ థింక్ దట్స్ ద బెస్ట్ డెసిషన్ దట్ ఐ హ్యావ్ టేకెన్. అఫ్ కోర్స్ ఎస్, అండ్ యూ హ్యావ్ ట్రీటెడ్ మెనీ. రీసెంట్గానే వెన్ వీ వర్ టాకింగ్ అబౌట్ ఎంతమంది వచ్చి వాళ్ళ సక్సెస్ఫుల్ స్టోరీస్ మీతో షేర్ చేసుకున్నారు అండ్ దోస్ టెస్టిమోనియల్స్ ఐ వుడ్ వాంట్ టు సీ. ఖచ్చితంగా ఇఫ్ యూ హ్యావ్ ఎనీ అట్లీస్ట్ వాళ్ళ ఐడెంటిటీ అయినా కూడా చూపించకుండా వాళ్ళ మాటలు వాళ్ళ భావాలు ఆడియన్స్కి పరిచయం చేపిస్తే నథింగ్ లైక్ ఇట్. అయితే విమెన్ డాక్టర్గా విమెన్ సర్జన్గా మీరు ఎప్పటికప్పుడు ప్రూవ్ చేసుకోవాల్సి రావడం అన్న కాన్సెప్ట్ వస్తే నాకు అంటే బిఫోర్ గోయింగ్ ఇన్ డెప్త్ ఇన్ టు వాట్ వీఆర్ స్పీకింగ్ టుడే, విమెన్ డాక్టర్స్కి ఉండే ఆ ఇష్యూస్, ఆ హికప్స్,
ఆ సేఫ్టీ, సెక్యూరిటీ దాని గురించి కొంచెం మీ మాట్లాడి తెలుసుకోవాలని ఉంది. యా, సో డెఫినెట్గా రీసెంట్గా అయిన అన్ని ఇన్సిడెంట్స్ని కన్సిడర్ చేస్తూ. యా, అంటే లక్కీలీ నేను పనిచేసిన హాస్పిటల్స్లో సేఫ్టీ ఇష్యూ ఎప్పుడూ లేదు. బట్ ఇవన్నీ ఇంటలెక్చువల్ లెవెల్లో కొంచెం ఆ డిస్క్రిమినేషన్ అనేది మనకి క్లియర్గా తెలుస్తూ ఉంటుంది. అంటే ఇట్స్ ఇన్ మల్టిపుల్ ఏరియాస్. అంటే మేల్ డాక్టర్ వుడ్ నాట్ ఈవెన్ రికగ్నైజ్ దట్ ఇట్లాంటి వీళ్ళు ఫేస్ చేస్తున్నారు అన్న అవేర్నెస్ కూడా వాళ్ళు ఉండకపోవచ్చు. సో స్టార్టింగ్ ఫ్రమ్ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేషెంట్ ఎమర్జెన్సీలో వచ్చారు, మనం వాళ్ళని వర్కప్ చేసాము, రెడీ చేసాము సర్జరీకి. వెన్ ద టైమ్ కమ్స్ ఫర్ ఎమర్జెన్సీ సర్జరీ, అప్పుడు ఆ టైంలో మేము ట్రైనింగ్ టైంలో సీనియర్ రెసిడెంట్స్ అని ఉంటారు. సో వాళ్ళు దే వుడ్ జస్ట్ కంఫర్టబుల్లీ టేక్ అ మేల్ కొలీగ్ అండ్ దెన్ గో టు ద థియేటర్ అండ్ దెన్ వైల్ యూ స్టిల్ వండరింగ్ వాట్స్ ఇక్కడ వర్క్ చేస్తూ బిజీగా ఉన్నప్పుడు దే వుడ్ హ్యావ్ ఫినిష్ దట్ కేస్. సో ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ డూయింగ్ ద గ్రౌండ్ వర్క్. సో ఎందుకు అని మనం దాన్ని క్వశ్చన్ చేస్తే ఆరోగెంట్ అంటారు. మనం ఊరికే ఉండిపోతేనేమో దే జస్ట్ టేక్ అస్ ఫర్ గ్రాంటెడ్. సో ఐ ట్రైడ్ ఎవ్రీథింగ్. సో ఇనిషియలీ ఐ యూస్ టు వండర్, దెన్ ఐ స్టార్టెడ్ క్రయింగ్, దెన్ ఐ స్టార్టెడ్ క్వశ్చనింగ్. సో అన్ని లెవెల్స్ దాటిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఇది ఇలానే ఉంటుంది. సో మనమే వీ షుడ్ ఫైండ్ అవుట్ సమ్ అమికబుల్ వేస్ టు వర్క్ అరౌండ్ ఇట్, బట్ దిస్ టేక్స్ అ లాట్ ఆఫ్ ఎనర్జీ. సో ఇప్పుడు ఎలా అంటే నాకు సమ్టైమ్స్ ఐ యూస్ టు వండర్, వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళకి దే ఆర్ సెన్సిటివ్. సో వాళ్ళు ఇలా ఫీల్ అవుతున్నారు, వాళ్ళు ఇలా చేస్తున్నారు. అలా వర్క్ ప్లేస్లో వచ్చేసరికి విమెన్ని మీరు వర్క్ చేయడంలో డిఫరెన్స్ ఏమి ఉండదు, బట్ ఆపర్చునిటీస్లో ఆ డిఫరెన్స్ డెఫినెట్గా తెలుస్తుంది. సో అండ్ ఐ హ్యావ్ సీన్ సమ్ డిఫరెన్సెస్ ఇన్ ఐ థింక్ రీజియన్ వైజ్ ఆల్సో. సో ఇన్ జిప్మర్ ఐ ఫెల్ట్ ఇట్ వాజ్ మచ్ మోర్, అంటే పాండిచ్చేరిలో ఉన్నప్పుడు. బట్ వెన్ ఐ వెంట్ టు ఎయిమ్స్ SGPJ అక్కడ అస్సలు ఐ డెంట్ ఫీల్ దిస్ వే. అగైన్ వెన్ ఐ కేమ్ బ్యాక్ టు వర్క్ ఇన్ కార్పొరేట్ హాస్పిటల్స్, సో ఇనిషియలీ ఐ వాజ్ ఇన్ అపోలో, దెన్ ఐ కేమ్ టు కిమ్స్. ఇక్కడ కొంచెం మళ్ళీ డిఫరెన్స్ అనిపిస్తుంది. బట్ ఐ థింక్ విత్ ఓవర్ టైమ్ మనకి ఎలాగైతే ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసే వాళ్ళు ఉంటారో, సపోర్టింగ్ చేసే వాళ్ళు కూడా అలానే ఉంటారు. సో లక్కీలీ ఫర్ మీ సేఫ్టీ ఇష్యూ ఎప్పుడు రాలేదు, బట్ ఈ ఇంటలెక్చువల్ లెవెల్ కైండ్ ఆఫ్ డిస్క్రిమినేషన్ అండ్ దెన్ ఓతిని చేయగలదా. సో స్టార్టింగ్లో ఇఫ్ సపోజ్ ఐఎమ్ యాజ్ అ ఇండివిజువల్ కన్సల్టెంట్ ఐఎమ్ డూయింగ్ మై ఫస్ట్ కేస్, ఒక 1 hour ఎక్స్ట్రా అయితే తను స్లోగా చేస్తుంది, తర్వాత రేపు రండి టైప్స్లో అట్లా మాట్లాడి, సో అలా అనమాట. బట్ నౌ వెన్ దే సీ మీ ఆఫ్టర్ 4 years జస్ట్ క్విక్లీ ఫినిషింగ్ థింగ్స్, వాళ్ళే అలా అని వాళ్ళే నెక్స్ట్ వాళ్ళ రిలేటివ్స్ని కూడా మన దగ్గర తీసుకొస్తారు. సో ఐ థింక్ ఇట్స్ బోత్ వేస్. But definitely that need to prove and that again one more thing that I find a bit odd to adjust even for today is, so women are in general numbers are less. Not only in surgery, overall మనం హాస్పిటల్ సెటప్లో చూస్తే there are 100 doctors, ఒక 10-12 women ఉంటారు, మిగతా అంతా మేల్స్ ఉంటారు, మెన్ ఉంటారు. సో దో దే ఆర్ గుడ్. మనకి ఫ్రెండ్షిప్, వర్క్ ఫ్రెండ్షిప్ అక్కడ కూడా కొంచెం ఐ థింక్ వి కైండ్ ఆఫ్ వాళ్ళందరూ కాఫీకి వెళ్తారు కలిసి. సో వెన్ వీ ట్రై టు గో దే బికమ్ అన్కంఫర్టబుల్. సో ఇట్స్ ఆల్ అబౌట్ కనెక్టింగ్ విత్ పీపుల్ ఇస్ డిఫికల్ట్. అండ్ కొన్నిసార్లు యూ మిస్ అవుట్ ఆన్ ఇన్ఫర్మేషన్ బికాస్ యూ కాంట్ రెడీలీ గో అండ్ టాక్ టు మేల్ కొలీగ్స్ బికాస్ సొసైటీ మే జడ్జ్ యూ. సో ఇలా మల్టిపుల్ లెవెల్స్లో చిన్నవి పెద్దవి ఛాలెంజెస్ వస్తూ ఉంటాయి. వెరీ డిఫికల్ట్ అండి, చెప్పినంత ఈజీగా కాదు. I'm sure there in many fields also. Of course. కానీ హ్యావింగ్ సెడ్ దట్ ఇన్నేళ్లలో మీరు ఇంకా అడాప్ట్ కూడా చేసుకున్నారు కదా, అంటే దిస్ హార్డ్షిప్స్ నుంచి మెల్లగా లెటింగ్ గో, మేనేజింగ్ యువర్ ఓన్ మెంటల్ హెల్త్. Yes, it's a work in progress. ఎస్. ఫస్ట్ కేస్ గురించి మాట్లాడదాం. మీ ఫస్ట్ కేస్ గురించి ప్రతి డాక్టర్కి చాలా ఇంపార్టెంట్ అది. వెన్ యూ టుక్ అప్ సర్జరీ, బ్రెస్ట్ సర్జరీ, ఆ సాల్వ్ చేసిన ఫస్ట్ కేస్ ఏ స్టేజ్లో వచ్చింది, ఎలా చేయగలిగారు, ఎలా ఐడెంటిఫై చేయగలిగారు హై లెవెల్లో? సో ఫస్ట్ కేస్ ఎగ్జాక్ట్లీ గుర్తులేదు కానీ బికాజ్ ఇట్స్ ఓవర్ సో మెనీ ఇయర్స్. నాకు బాగా గుర్తున్న కొన్ని పేషెంట్స్ అయితే ఐ కెన్ టెల్. సో చాలా మటుకు విమెన్ కమ్ విత్ లంప్స్, గడ్డలతో వస్తారు. సో బ్రెస్ట్లో గడ్డలతో. బ్రెస్ట్ క్యాన్సర్ అంటే ఏంటండి? నేను ఆడియన్స్ పర్స్పెక్టివ్ నుంచి లేమ్గా అడుగుతున్నా అనుకోదు, నాకు కూడా తెలియదు, చెప్పండి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాన్సర్ అంటే ఏంటి? టు అండర్స్టాండ్ దట్ మన బాడీ ఈజ్ మేడప్ ఆఫ్ టిష్యూస్ ఆర్ మేడప్ ఆఫ్ సెల్స్, కణాలు అంటాం. సో ఆ కణాలలో జన్యు పదార్థం, జీన్స్ ఉంటాయి. సో ఆ జెనెటిక్ మెటీరియల్లో ఏదైనా మార్పులు వచ్చి ఆ సెల్స్ అన్కంట్రోల్డ్గా గ్రో అవుతూ ఉంటే
అవి క్యాన్సరస్ సెల్స్గా మనం పిలుస్తాం వాటిని. సో మన వేలు ఇలానే ఉంటుంది కదా, మన వేలు ఊడిపోయి పడిపోవట్లేదు అండ్ అంత కదా పెరిగిపోవట్లేదు. ఇది ఇంత మన జీన్స్లో ఇన్ఫర్మేషన్ ప్రకారం నేను ఇలా ఉండాలి, నా నోస్ ఇలా ఉండాలి, నా ఫింగర్స్ ఇలా ఉండాలి అన్నది ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఉంది. అండ్ ఆ గ్రోత్ రీచ్ అయిన తర్వాత ఆ సెల్స్ యొక్క గ్రోత్ అలానే స్టాప్ అయిపోతుంది. సపోజ్ ఏదైనా కట్ అయితే హీల్ అవుతుంది, అక్కడికి స్కార్ ఫామ్ అయి స్టాప్ అయిపోతుంది. బట్ క్యాన్సర్ సెల్స్లో ఏంటంటే కొన్ని జీన్స్లో మ్యుటేషన్స్ రావడం వల్ల, మ్యుటేషన్ అంటే ఒక అబ్నార్మాలిటీ, మార్పు, అది రావడం వల్ల సమ్ టైమ్స్ దే అక్వైర్ అ న్యూ కెపాసిటీ టు గ్రో అన్కంట్రోలబుల్లీ. అంటే అవి ఇంకా నార్మల్ జెనెటిక్ మెకానిజమ్స్, కంట్రోల్ మెకానిజమ్స్ని అవి లెక్క చేయకుండా అలా గ్రో అయిపోతాయి. ట్యూమర్ సప్రెసర్ జీన్స్ అని ఉంటాయి, ట్యూమర్ ఆంకోజీన్స్ అని ఉంటాయి. సప్రెసర్ జీన్స్ అంటే ఇలాంటిది ఏదైనా మ్యుటేషన్ లాగా వచ్చి ఏదైనా మార్పు ఉంటే అలా గ్రో అవ్వకుండా చెక్ మెకానిజమ్స్ ఉంటాయి అన్నమాట. వాటి మెకానిజమ్స్ నుంచి కూడా బయటపడి అవి గ్రో అవుతాయి. సో ప్రోటో ఆంకోజీన్స్ అంటాం. అంటే ఇవేంటంటే వాటిలో మ్యుటేషన్ వస్తే ఆ కెపాసిటీ వచ్చేస్తుంది. సో ఈ క్యాన్సర్ సెల్స్ అన్నవి మల్టిపుల్ లెవెల్స్లో, ఈ ప్రోటో ఆంకోజీన్స్లో మ్యుటేషన్ వస్తే కెపాసిటీ వస్తుంది, సప్రెసర్ జీన్స్లో మ్యుటేషన్ వస్తే అంటే ఒకటే సెల్లో ఇలాంటివన్నీ రావాలి. సో ఎంత కాంప్లెక్స్ ఆలోచించండి. ఈ అన్ని మార్పులుగా కాకుండా సెల్ అడెషన్ మాలిక్యూల్స్ అని ఉంటాయి. అంటే ఒక సెల్ ఇంకో సెల్స్ అతుక్కుని ఉండాలి కదా, అప్పుడే కదా ఒక ఫామ్ వస్తుంది. మనకి బాడీలో ఉన్న సెల్స్లో ఆ సెల్ అడెషన్ మాలిక్యూల్స్ అని ఉంటాయి. ఈ మెకానిజమ్స్ని కూడా అవి దాటేస్తాయి. సో ఇలా మల్టిపుల్ లెవెల్స్లో అబ్నార్మాలిటీ అక్వైర్ చేసుకుంటాయి. నాట్ ఓన్లీ దిస్, ఇప్పుడు క్యాన్సర్ సెల్గా మారి అది అన్కంట్రోలబుల్గా గ్రో అయ్యి అక్కడి నుంచి డిటాచ్ అయింది అడెషన్ మాలిక్యూల్స్ పోవడం వల్ల. ఇప్పుడు ఇది బ్లడ్లో ట్రావెల్ చేసి ఆర్ లింఫాటిక్స్లో ట్రావెల్ చేసి వేరే ఆర్గన్కి వెళ్ళి అక్కడ దానికి అది మళ్ళీ గ్రోత్ అయ్యే కెపాసిటీ తెచ్చుకొని అక్కడ దానికి కావాల్సిన ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేసుకుంటుంది. నియో యాంజియోజెనసిస్ అంటాం. అంటే న్యూగా బ్లడ్ వెజల్స్ అక్కడ వాటికి అది క్రియేట్ చేసుకుని అక్కడ గ్రో అవుతుంది. సో ఇన్ని రకాల మార్పులు రావాలి అంటే ఎంత ఇన్సల్ట్ ఆ సెల్ మీద, అంటే మన ఇన్ని ప్రొటెక్టివ్ మెకానిజమ్స్ నుంచి అది బయటపడి మరీ ఒక క్యాన్సర్ సెల్ కింద మారుతుంది. సో అప్పుడు ఆ క్యాన్సర్, ఇట్లాంటి క్యాన్సర్ సెల్ కనుక బ్రెస్ట్ గ్లాండ్ టిష్యూలో వస్తే దాన్ని మనం బ్రెస్ట్ క్యాన్సర్ అంటాం. అంటే ఎలా తెలుస్తుంది అసలు? ఒక గడ్డనా బ్రెస్ట్ దగ్గర ఒక గడ్డ? ఎందుకంటే సారీ అండి, ఇక్కడ నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. అట్లీస్ట్ మన దగ్గర రేప్, అబ్యూజు, ఇంటిమసీ, అసాల్ట్ ఇంత ఈజీగా వాడతాం. బ్రెస్ట్ అన్న పదాన్ని వాడటానికి, ఇలా ముట్టుకొని చూడటానికి కూడా మనం ఇబ్బంది పడతాం. అది ట్యాబు ఉంది బ్రెస్ట్ గురించి మాట్లాడడానికి. మీరు చెప్పింది అబ్సల్యూట్లీ కరెక్ట్. సో ఇలాంటి మీరు ఇందాక అడిగింది సిమ్టమ్స్ అండ్ సైన్స్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్, అసలు ఎలా తెలియాలి బ్రెస్ట్ క్యాన్సర్ గురించి అంటే మోస్ట్ కామన్గా మనకు ఆడవాళ్ళు మన దగ్గరికి వచ్చేది గడ్డతోటి. ఓకే, ఎక్కడ ఉంటుంది? ఈ పార్ట్లోనా? బ్రెస్ట్లో ఎక్కడైనా ఉండొచ్చు. ఎలా తెలుస్తుంది? సో అందుకని రెగ్యులర్గా చూసుకుంటూ ఉండాలి. ఒకప్పుడు మనకి షుగర్ ఇంతమందికి ఉండేది కాదు. అప్పుడు ఏదో ఫ్రీక్వెంట్గా యూరిన్కి వెళ్ళడం వల్ల, లేకపోతే ఏదో ఇన్ఫెక్షన్ రావడం వల్ల అప్పుడు షుగర్ బయటపడేది. బట్ మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం, మనమే యాక్టివ్గా షుగర్ని వెతుక్కుంటున్నాం, నాకు ఉందా అని టెస్ట్ చేసుకొని చూసుకుంటున్నాం. సిమిలర్లీ మనం ఈ సిమ్టమ్స్ అన్నీ వచ్చేదాకా బ్రెస్ట్ క్యాన్సర్ గురించి కూడా వెయిట్ చేయకూడదు. వీ హ్యావ్ టు డూ రెగ్యులర్ చెకప్స్. ఎలా? ప్రతి మంత్ మన చేత్తో మనం బ్రెస్ట్ని మొత్తం తడివి చూసుకోవాలి. 2 స్టెప్స్ ఉంటాయి, దాన్ని బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ అంటాం. అద్దం ముందు నుంచుని ఫస్ట్ చేతులు 2 పక్కన పెట్టుకొని 2 బ్రెస్ట్ సిమిలర్గా నాకు ఇంతకుముందు ఉండేలానే ఉన్నాయా, లేకపోతే ఒకటి ఏదైనా పెద్దగా ఏమైనా అయిందా, లేకపోతే బయటికి ఉబ్బి ఏదైనా గడ్డలాగా కనిపిస్తుందా, నిప్పులు ఏమైనా లోపలికి వెళ్ళిపోయిందా, నిప్పుల్ రిట్రాక్షన్ అంటాం, రీసెంట్ ఆన్సెట్ నిప్పుల్ రిట్రాక్షన్. అండ్ ఇన్నర్ క్లోదింగ్లో మనం వేసుకున్న అండర్ క్లోదింగ్లో ఏమైనా డిశ్చార్జ్ లాగా బ్లడ్ లాగా ఏమైనా అంటిందా, ఆర్ ఒక ఏరియా ఆఫ్ ద స్కిన్ థిక్గా ఒక నారింజ పండు తొక్కలాగా ప్యూర్డీ ఆరెంజ్ అంటాం. సో ఆ టైప్లో థిక్ స్కిన్ లాగా ఏమైనా ఉందా, ఆరెంజ్ పీల్ అపియరెన్స్, ఆర్ ఇఫ్ దెర్ ఇస్ ఎనీ ఒక పర్టికులర్ ఏరియా ఆఫ్ ద బ్రెస్ట్లో స్కిన్ లోపలికి వెళ్ళిపోవడం, ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయా అని ప్రతి మంత్ చెక్ చేసుకోవాలి. దీన్ని బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ అంటాం. ఒక స్టెప్ ఏంటంటే చూసుకోవడం, అద్దం ముందు నుంచి చూసుకోవడం. అండ్ రెండోది ఏంటంటే చేత్తోటి ఇలా రోల్ చేసి చూసుకోవాలి. అంటే ఈ చేయికి చపాతి పిండి ఎలా రోల్ చేస్తాము అలా రోల్ చేసి, చాలామంది ఇలా పట్టుకుని చూసి భయపడతారు, అప్పుడు అన్నీ గడ్డల్లాగే అనిపిస్తాయి, అలా చూడకూడదు. సో ఇలా పడుకుని ఫ్లాట్గా బ్రెస్ట్ని చెస్ట్ వాల్కి ఎట్లాగో మనకు ఒక సైడ్ ఉంది, ఇంకో సైడ్ ఫ్లాట్ ఆఫ్ ద హ్యాండ్తో రోల్ చేసుకుని మొత్తం బ్రెస్ట్ చంకలు 2 కవర్ చేసుకొని చూసుకోవాలి. సో ఇదొకటి.
అండ్ ఇది ఎవరు చేయొచ్చు బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్? ఇట్స్ అబ్సల్యూట్లీ సేఫ్. దీంట్లో మనం చేసేది ఏం లేదు, జస్ట్ మైండ్ ఫోకస్ పెట్టి వీఆర్ లుకింగ్ ఫర్ దీస్ కైండ్ ఆఫ్ సిమ్టమ్స్ ఐ జస్ట్ టోల్డ్. పీరియడ్స్ వచ్చే ఆడవాళ్ళు పీరియడ్స్ స్టార్ట్ అయిన 5th to 10th days మధ్యలో చేసుకోవాలి. అప్పుడు బ్రెస్ట్ సాఫ్ట్గా ఉంటాయి. పీరియడ్స్ ముందు గట్టిగా ఉంటాయి, మనకు తెలుసు కదా, కొంచెం లంపీగా అనిపిస్తుంది. సో 5th to 10th days ఆఫ్ పీరియడ్స్ చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ పీరియడ్స్ రెగ్యులర్గా లేని వాళ్ళు, పీరియడ్స్ ఆగిపోయిన వాళ్ళు, మగవాళ్ళు ఫిక్స్డ్ డే ఆఫ్ ఎనీ మంత్, సే ఫర్ ఎగ్జాంపుల్ 1st of every month అని అనుకుందాం, అలా చూసుకోవాలి. ఇది కాకుండా 6 monthly క్లినికల్ ఎగ్జామినేషన్, అంటే ఒక డాక్టర్ దగ్గరికి, ట్రైన్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి 6 నెలలకు ఒకసారి బ్రెస్ట్ చూయించుకోవచ్చు. ఇది కాకుండా ఎవ్రీ ఇయర్ స్క్రీనింగ్ టెస్ట్ అంటాం, అంటే మనకి ఏం ప్రాబ్లం లేకున్నా బ్రెస్ట్ స్కాన్స్, కన్నా తక్కువగా ఉన్నవాళ్ళు అల్ట్రాసౌండ్ స్కాన్స్, 40 ఏళ్ళ కన్నా ఎక్కువగా ఉన్నవాళ్ళు మ్యామోగ్రఫీస్. సో ఇలా చేసుకుని ఈ సిమ్టమ్స్ అనేవి రాకముందే కూడా మనం యాక్చువల్లీ బ్రెస్ట్ క్యాన్సర్ తాలూకా లీజన్స్ కానీ అవి కనిపెట్టచ్చు. ఇంత అబ్నార్మల్గా సరిపోని ఇంటలెక్చువల్గా అందాం, మన బాడీలో సెల్స్ గ్రో అవ్వడానికి బేసిక్ రీజన్స్ ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు ఏమై ఉంటుందంటారు మీ అబ్జర్వేషన్ ప్రకారం? సో మీరు చాలా మంచి అబ్జర్వేషన్ చేశారు. అంటే ఇన్ని స్టెప్స్లో అవ్వాలి అని అంటే మనం వాట్ ఆర్ వీ డూయింగ్ రాంగ్ దట్ ఇది వస్తుంది అని. ఒకటి అఫ్కోర్స్ జెనెటిక్గా ఆ టెండెన్సీ ఉండడం, టెండెన్సీ ఉండడం, కానీ అది ఓన్లీ 100 మంది బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్స్లో 5 నుంచి 10 మందికి మాత్రమే ఉంటుంది. సో 95 to 90% మందికి ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్, అంటే రిపీటెడ్గా వీఆర్ అబ్యూజింగ్ అవర్ బాడీ ఆర్ ఎక్స్పోజింగ్ అవర్ బాడీ టు ఇన్సల్ట్స్, ఎన్వైరన్మెంటల్ ఇన్సల్ట్స్. సో మనం దీన్నే ఇండైరెక్ట్గా రిస్క్ ఫ్యాక్టర్స్ ఫర్ బ్రెస్ట్ క్యాన్సర్ అంటాం. అంటే ఎందుకు రావచ్చు, దీంట్లో మల్టిపుల్ ఫ్యాక్టర్స్, ఇట్స్ నాట్ జస్ట్ వన్ థింగ్. దీనికి వీళ్ళు ఇది తిన్నారు, వీళ్ళకి ఇది వచ్చింది, అలా కాదు. సో మల్టిపుల్ థింగ్స్, దే హ్యావ్ బీన్ ఒబీస్, దే హ్యావ్ హ్యాడ్ రాంగ్ లైఫ్ స్టైల్, దే హ్యావ్ నాట్ ఎక్సర్సైజ్డ్, ఇలా మల్టిపుల్ ఫ్యాక్టర్స్. సో మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ మధ్యకాలంలో మారింది ఏంటంటే హార్మోనల్ ఫ్యాక్టర్స్. సో బ్రెస్ట్ ఈజ్ అ వెరీ హార్మోనలీ సెన్సిటివ్ టిష్యూ. సో ప్రతి మంత్ ఎలాగైతే మనకి యూట్రస్లో సైకిల్స్ జరిగి మనకి పీరియడ్స్ వస్తాయో, అది పీరియడ్స్కి ప్రెగ్నెన్సీకి ప్రిపేర్ అవుతుంది కదా బాడీ. సో ప్రెగ్నెన్సీ రాకపోతే మనకి మెన్స్ట్రుయేషన్ వస్తుంది. అలానే బ్రెస్ట్లో కూడా ప్రెగ్నెన్సీకి ప్రిపేర్ అవ్వడానికి ప్రతి మంత్ ఆ హార్మోనల్ ఇన్ఫ్లుయెన్స్కి సైకిల్స్ నడుస్తూ ఉంటాయి. సో అంటే ఇండైరెక్ట్గా ఈస్ట్రోజన్ రిసెప్టర్స్, ప్రొజెస్ట్రాన్ రిసెప్టర్స్ అని ఉంటాయి. సో ఆ హార్మోన్స్, ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్, ఫీమేల్ హార్మోన్స్ ఎఫెక్ట్ బ్రెస్ట్ టిష్యూ మీద ఉంటుంది. సో అలా ఆ నార్మల్ సైకిల్స్ నడుస్తూ ఉంటాయి. మనకి ఈ మధ్యకాలంలో చైల్డ్హుడ్ ఒబేసిటీ అనేది బాగా పెరిగిపోయింది. సో పిల్లలే బాగా ప్రాసెస్డ్ ఫుడ్ తినడం, బయట ఫుడ్ తినడం, అస్సలు బయటికి వెళ్ళి ఆడుకోకపోవడం, టీవీలకు అంకితం అయిపోతున్నారు. ఈ రకమైన లైఫ్ స్టైల్ వల్ల అండ్ కన్జ్యూమింగ్ ప్రాసెస్డ్ ఫుడ్స్. సో వీటి వల్ల ఏమవుతుంది, ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటే ప్యాకెట్లో ఉన్నవి, సో హైలీ ప్రాసెస్డ్ ఫుడ్స్, కూల్ డ్రింక్స్, కరెక్ట్. పోనీ ఇది మంచిదే అని చెప్పి జ్యూసులు తీసుకుంటాం, ఈవెన్ దట్ ఈస్ ఆల్సో దాంట్లో స్టెబిలైజర్స్, ప్రిజర్వేటివ్స్, కలర్స్, ఇట్లాంటి మెటీరియల్స్ అన్నీ ఉన్న హై షుగర్ కంటెంట్ ఉన్న ఫుడ్స్. హై షుగర్ కంటెంట్ ఉన్న అది చిప్స్ లో కూడా ఉంటుంది హై షుగర్. ఎస్. సో ఏదన్నా ఒకటి ప్రాసెస్ చేసి కొన్ని నెలలు అది షెల్ఫ్ లైఫ్ ఉండాలి అని అంటే దాన్ని చాలా ప్రాసెస్ చేసి దానిలో కెమికల్స్ వేస్తే తప్ప ఇట్ వోంట్. ఈవెన్ చిప్స్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంట్లో చేసుకున్నాం అనుకోండి, ఎన్ని రోజులు ఉంటాయి మ్యాక్సిమం? 10-15 days మ్యాక్సిమం. సో దానికి బియాండ్ వాళ్ళు అవి ఉండాలి అని అంటే దెన్ దే యూజ్ సో మెనీ స్టఫ్ టు మేక్ ఇట్ లాస్ట్ సచ్ లాంగర్. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ వల్ల కిడ్స్లో ఒబేసిటీ ఎక్కువ అవుతుంది. దీనివల్ల ఏమవుతుంది, ఫీమేల్ చిల్డ్రన్లో సో వాళ్ళకి పీరియడ్స్ అనేవి ముందే స్టార్ట్ అయిపోతున్నాయి. ఒకప్పుడు 10-12 ఆ ఏజ్కి వచ్చే పీరియడ్స్ 7-8కి షిఫ్ట్ అయిపోయింది. సో హార్మోన్ ఎక్స్పోజర్ హ్యాస్ స్టార్టెడ్ అట్ ద ఏజ్ ఆఫ్ 7-8. అగైన్ అరౌండ్ మెనోపాజ్ టైంలో ఒబేసిటీ ఎక్కువైపోయింది. సో అప్పుడు కూడా ఒబేసిటీ వల్ల హార్మోన్ లెవెల్స్ అన్నవి తగ్గట్లేదు. సో బాడీలో ఫ్యాట్ నుంచి ఒక అరోమేటేజ్ అన్న ఎంజైమ్ వల్ల స్టిరాయిడ్ మాలిక్యూల్స్ ఈస్ట్రోజన్ కింద కన్వర్ట్ అయ్యి అవి ప్రొలాంగ్డ్గా ఉంటున్నాయి బాడీలో. సో ఎక్స్పోజర్ ఆఫ్ ఈస్ట్రోజన్ హ్యాస్ స్టార్టెడ్ ఎర్లీ అండ్ మెనోపాజ్ కూడా డిలే అయిపోతుంది. అండ్ మెనోపాజ్ అయిన తర్వాత కూడా మళ్ళీ ఒబేసిటీ వల్ల హార్మోన్స్ అనేవి ఉంటున్నాయి. సో ప్రొలాంగ్డ్ ఎక్స్పోజర్ ఆఫ్ దీస్ హార్మోన్స్ ఆన్ ద బ్రెస్ట్. సో ఇవి స్టిమ్యులేట్ చేయడం వల్ల. అండ్ ఇంకోటి ఏంటంటే ప్రెగ్నెన్సీ, లాక్టేషన్ టైంలో ప్రొటెక్టివ్ హార్మోన్స్ అన్నవి పెరుగుతాయి, ప్రొజెస్ట్రాన్. సో ప్రొజెస్ట్రాన్ హార్మోన్ ఈస్ట్రోజన్ యొక్క అన్కంట్రోల్ గ్రోత్ కాకుండా అది మెచ్యూర్ అయ్యేలాగా కంప్లీషన్ ఆఫ్ గ్రోత్ చేస్తుంది.
ప్రెగ్నెన్సీస్ డీలే అయిపోతున్నాయి. 35 అరౌండ్ ఆ ఏజ్కి ప్రెగ్నెన్సీస్ స్టార్ట్ చూస్తున్నాయి ఈ మధ్య. అండ్ ల్యాక్ ఆఫ్ లాక్టేషన్, చాలామందికి మిల్క్ రావట్లేదు, వచ్చిన వాళ్ళు కూడా బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్ దే ఆర్ చూసింగ్ నాట్ టు బ్రెస్ట్ ఫీడ్ దేర్ చిల్డ్రన్. సో ఈ టైంలో మనకి ఉండాల్సిన ప్రొటెక్టివ్ ఎఫెక్ట్ కూడా పోయింది. సో ఇంత ఎక్స్పోజర్ ఆఫ్ ఈస్ట్రోజన్ వితౌట్ ద ప్రొటెక్టివ్ ఎఫెక్టివ్ ఆఫ్ ప్రొజెస్ట్రాన్, దీనివల్ల హైపర్ స్టిమ్యులేషన్ అవుతుంది బ్రెస్ట్. ఇది కాకుండా గ్జీనో ఈస్ట్రోజన్స్ అంటే మనం ఎన్వైరన్మెంటల్ కెమికల్స్, సే ఫర్ ఎగ్జాంపుల్ మనం వాడే పర్ఫ్యూమ్స్ అన్నారు ఇందాక, అండ్ కాస్మెటిక్స్, ఇవన్నీ నెయిల్స్ కూడా ఎక్స్టెన్షన్ పెట్టించుకుంటాం కదా మ్యామ్, అది కూడా తినగా అది కూడా అవుతుంది అని అంటున్నారు. మేబీ దేర్ ఆర్ సో మెనీ కెమికల్స్ విచ్ ఆర్ డిస్రప్టింగ్ అవర్ హార్మోనల్ బ్యాలెన్స్. అండ్ వీటిలో యాక్చువల్లీ రీసెర్చ్ అనేది ఇంకా జరుగుతుంది, మనకి ఈ పర్టికులర్ కెమికల్ ఇది అని ఇంకా అంత కంక్లూజివ్గా లేదు. బట్ దెర్ ఇస్ డెఫినెట్లీ మోర్ ఎవిడెన్స్ అక్యుములేటింగ్. అవును, వీటి వల్ల ఈ గ్జీనో ఈస్ట్రోజన్స్ అన్నవి ఎక్కువైపోయి ఇంకా కూడా బ్రెస్ట్ హైపర్ స్టిమ్యులేట్ అవుతుంది. అండ్ అసలు మీరు నమ్మరు, అప్పుడప్పుడు నేను షాక్ అవుతాను. అంటే ఐ మే సౌండ్ లైక్ ఐఎమ్ వెరీ ఓల్డ్ ఫ్యాషన్ వాట్ ఎవర్, బట్ ఇంతకుముందు బడ్డీ కొట్లలో ఎప్పుడైనా ఆడవాళ్ళు వేలాడుతున్న దాని నుంచి సిగరెట్లు వెలిగించుకుని తాగడం మీరు చూసారా? ఒక 10 years బ్యాక్. ఇట్స్ అ రెగ్యులర్ థింగ్ దట్ ఐ సీ దీస్ డేస్. సో స్మోకింగ్, విమెన్ స్మోకింగ్ హ్యాస్ ఇంక్రీస్డ్ అ లాట్. అండ్ ఆల్కహాల్ కన్జంప్షన్, ఇవన్నీ కూడా. సో ల్యాక్ ఆఫ్, ఇవన్నీ కూడా బ్రెస్ట్ క్యాన్సర్కు మాత్రమే కాదు, రకరకాల క్యాన్సర్స్, లైఫ్ స్టైల్ డిజీజెస్, బీపీ, షుగర్ అన్నిటికీ కూడా. సో ఇవే కాకుండా ఇంకా మనం తినే ఫుడ్ డెఫినెట్గా ఇట్ హ్యాస్ పెస్టిసైడ్స్. సో అగైన్ అదొక సపరేట్ టాపిక్. హౌ పెస్టిసైడ్స్ ఆర్ అఫెక్టింగ్ అవర్ బాడీ అన్నది ఇట్స్ సపరేట్ టాపిక్, దోస్ థింగ్స్. అండ్ మిల్క్, సో నేను యాక్చువల్లీ నా పేషెంట్స్ కొంతమంది వేరే ఊర్ల నుంచి ఎప్పుడైనా ఫ్రూట్స్ తీసుకొస్తారు. రీసెంట్గా ఆదిలాబాద్ నుంచి ఒక పేషెంట్ బుట్ట నిండా సీతాఫలాలు తీసుకొచ్చారు. సో కూర్చోబెట్టి అడిగానమ్మా, థ్యాంక్ యూ సో మచ్, బట్ మీకు ఏంటి, ఎలా పండించారు ఏంటని మాట్లాడుతూ అడిగాను, అసలు పెస్టిసైడ్స్ వాడతారా అని. అంటే అవును మేడం చాలా వాడతాం, లేకపోతే క్రాపే రాదని చెప్పారు. సో అసలు పెస్టిసైడ్స్ వాడకుండా ప్రొడక్షన్ అన్నది లేనే లేదు. సో బికాస్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్, సెడెంటరీ లైఫ్ స్టైల్, ఎక్సర్సైజ్, సో ఏమీ లేకపోవడం వల్ల డెఫినెట్గా మల్టిపుల్ ఇన్సల్ట్స్, ఒక రోజు కాదు 2 రోజులు కాదు, చిన్నప్పటి నుంచి అక్యూములేషన్ అయ్యి రేడియేషన్ పెరిగింది, అన్నిటి వల్ల ఈ క్యాన్సర్ సెల్స్ అన్నవి డెఫినెట్గా ఫామ్ అవుతున్నాయి బాడీలో. ఇవన్నీ ఒక ఎత్తు అయితే మేడం, ట్రీట్మెంట్ డిలే చేసుకోవడం, ఐడెంటిఫికేషన్, ఇక్కడ 2. ఒకటి డినయల్, నాకు లేదు, ఇదేదో చిన్న గడ్డ పోతుంది. నెక్స్ట్ ఇది పోవట్లేదు, పెరుగుతోంది. సరే ఏదైనా, అంటే ఇక్కడ నేను ఏ ఫార్మ్ ఆఫ్ మెడిసిన్ని అనట్లేదు, కానీ ఇంగ్లీష్ మెడిసిన్ అంటారు, ఇంగ్లీష్ మెడిసిన్ కాకుండా నేను వేరే ఫార్మ్ ఆఫ్ మెడిసిన్లోకి వెళ్తా, న్యాచురల్ పద్ధతిలో తగ్గించుకుంటా. ఫలానా వాళ్ళు ఒక ప్రవచనం చెప్పినప్పుడు ఇలా ఈ స్తోత్రం చదువుకున్న, ఇక్కడ నేను భగవంతుడిని కూడా ఏమనట్లా, నాకు చాలా నమ్మకం, ఈ స్తోత్రం చదువుకోవడం వల్ల క్యాన్సర్స్ రావు, వచ్చినా పోతాయి, మిరాక్యులస్గా దేవుడు అనేవాళ్ళు చేస్తారు. దీనికి నాకు 2 answers ఉన్నాయి సరైన. యాక్చువల్లీ వన్ థింగ్ ఈజ్ గాడ్ అన్నారు కదా, ఐఎమ్ అ స్టాంచ్ బిలీవర్ ఆఫ్, ఐఎమ్ వెరీ వెరీ స్పిరిచువల్ అండ్ రిలీజియస్ ఆల్సో. సో గాడ్, హౌ విల్ గాడ్ హెల్ప్ అస్? డైరెక్ట్గా గాడ్ వచ్చి మనకు మందిస్తాడా? గాడ్ హ్యాస్ డివైజ్డ్ వేస్ టు హెల్ప్. ఈవెన్ గాడ్ డజంట్ హెల్ప్ దోస్ హూ డోంట్ హెల్ప్ దెమ్సెల్వ్స్, ఫస్ట్ థింగ్. సో మనకి మనం ఐడెంటిఫై చేసుకుని ట్రీట్మెంట్ సీక్ చేయకపోతే how will God help? Maybe he's trying to help through doctors, first thing. And second thing ఏంటంటే, సో న్యాచురల్ అనుకుంటున్నాం కదా, ఈవెన్ ఈ న్యాచురల్ పద్ధతులైన మన ఇప్పుడు సో కాల్డ్ ఇంగ్లీష్ మెడిసిన్, అలోపతిలో వాడే కీమోథెరపీ డ్రగ్స్ అని ఏవైనా సరే, దీస్ ఆర్ ఆల్సో డిరైవ్డ్ ఫ్రమ్ ప్లాంట్స్. బట్ మనకి ఇది ఏ కాన్సన్ట్రేషన్లో వర్క్ అవుతుంది, మనకి ఇది ఎంత డోస్ కరెక్ట్ అన్న క్లియర్ కట్ ఒక ఎవిడెన్స్ లక్షల మందిలో ఆ మందుని టెస్ట్ చేసి ఒక ట్రయల్స్ అని ఉంటాయి, అంటే 4 phases ఆఫ్ ట్రయల్స్ ఉంటాయి. ఆ ట్రయల్స్ అన్నిటిని పాస్ అయిన తర్వాత ఒక మెడిసిన్ అప్రూవ్ అవుతుంది. ఆ అప్రూవ్ అయిన మెడిసిన్ని ఈ డోస్ మీకు సేఫ్, ఈ డోస్ ఎఫెక్టివ్, ఒకటి సేఫ్టీ, ఇంకోటి ఎఫెక్టివ్నెస్, పని చేయాలి, మనకు సేఫ్గా కూడా ఉండాలి. సో ఇవన్నీ టెస్ట్ చేసిన తర్వాతనే అలోపతిక్ మెడిసిన్లో వాడడం జరుగుతుంది. సో ఇదొక అపోహ యాక్చువల్లీ. న్యాచురల్ మెడిసిన్ అన్నది మనకి ఇఫ్ వి సీ అదర్ కైండ్స్ ఆఫ్ మెడిసిన్, ఐఎమ్ నాట్ సెయింగ్ దే డోంట్ వర్క్ ఆర్ నాట్, నేను వాటి గురించి చదవలేదు, సో ఐ హ్యావ్ నో ఐడియా, మేబీ దేర్ ఈస్ సంథింగ్ దట్ వర్క్స్ ఇన్ దెమ్, బట్ వాటి గురించి అంత ఎవిడెన్స్ లేదు. ఇప్పుడు మనం
ఈ అలోపతి మెడిసిన్ గురించి గూగుల్లో సెర్చ్ చేస్తే ఒక మెడిసిన్ గురించి యూ విల్ గెట్ హౌ ఇట్ వాజ్ ఫస్ట్, ఎలా తయారు చేశారు, అది ఎలా ఎన్ని ట్రయల్స్ జరిగాయి, ఎంతమందిలో టెస్ట్ చేశారు, వాటి రిజల్ట్స్ ఏంటి, క్లియర్గా మనకి పబ్లిష్ అయి ఉన్నాయి. సో మనకి ఆ ఎవిడెన్స్ని ఉన్నదని నమ్ముతామా, లేకపోతే ఓకే అదే సిమిలర్ వీ డోంట్ ఫైండ్ సచ్ ట్రయల్స్. మనం ఏంటంటే ఇండియన్స్ మనకి అతీతమైనది అంటే మనకి కళ్ళకి కనిపించకుండా ఉండేదాన్ని బాగా నమ్మే ఒక టెండెన్సీ ఉంది. సో అది ఎస్ దెర్ ఈస్ డెఫినెట్లీ సూపర్ న్యాచురల్ పవర్, బట్ అదే మనల్ని డైరెక్ట్గా హీల్ చేస్తుంది అని అనుకోవడం, మనం చేతిలోంచి ఏమీ చేయకుండా హీల్ చేస్తుంది, ఇంట్లో కూర్చొని మంత్రాలు చదువుకుంటే నాకు హీల్ అవుతుంది అనుకోవడం, మేబీ దట్స్ జస్ట్ హ్యాపెన్స్ 1 in lakh. ఆ పీపుల్ ఆర్ డిఫరెంట్, బట్ ఓవరాల్ మన జనరల్ పబ్లిక్కి దట్ విల్ నాట్ హెల్ప్, దట్ యాటిట్యూడ్ విల్ నాట్ హెల్ప్ అని నా ఉద్దేశం. ఎస్, హ్యావింగ్ సెడ్ దట్, ఇప్పుడు ట్రస్ట్ అనేది డాక్టర్స్ మీద తగ్గిపోయింది. ఇప్పుడు నేనే వచ్చాను మీ దగ్గరికి, మీరు డయాగ్నోస్ చేశారు, అయి ఉండదులే, ఒక సెకండ్ ఒపీనియన్కి వెళ్ళి రూల్ అవుట్ చేసుకుందాం, క్యాన్సరే లేదని రూల్ అవుట్ చేసుకుందాం అన్న అత్యాస నాలో పెరుగుతుంది. ఈ ప్రాసెస్లో 1-2 నెలల్లో అది అన్ఫార్చునేట్గా పెరిగిపోవచ్చు. చిన్న దీంతో తగ్గిపోయేది నేనే గొడ్డల దాకా తెచ్చుకోవచ్చు. ఈ ట్రస్ట్ ఫ్యాక్టర్ అనేది ఎందుకు తగ్గిపోయింది అంటారు? అంటే ల్యాక్ ఆఫ్ అవైలబిలిటీ ఆఫ్ టూ మచ్ ఇన్ఫర్మేషనా, వేరీడ్ ఇన్ఫర్మేషనా, ఆర్ వాట్ ఇట్ ఈస్ లీడింగ్? ఐ థింక్ ఇట్స్ బోత్ వేస్. ఒకటేంటంటే నంబర్ ఆఫ్ హెల్త్ కేర్ హ్యాస్ బికమ్ అ బిజినెస్. దాని నుంచి మనం దిస్ నథింగ్, వీ కెనాట్ రన్ అవే ఫ్రమ్ దిస్ ఫ్యాక్ట్. ఎస్, హెల్త్ కేర్ హ్యాస్ బికమ్ అ బిజినెస్, బట్ అది ఫ్యూ పీపుల్ డూ అన్నెసరీ ట్రీట్మెంట్స్, ఎస్, బట్ ఆల్మోస్ట్ 99%. ఇప్పుడు నా చుట్టుపక్కల డాక్టర్స్లో కానీ అండ్ ద ప్లేస్ వేర్ ఐ వర్క్ కిమ్స్ హాస్పిటల్స్లో కానీ ఐ డోంట్ సీ పీపుల్ డూయింగ్ అన్నెసరీ థింగ్స్. మాకెప్పుడు మైండ్లో వీళ్ళకి మినిమం పాసిబుల్ విత్ మోస్ట్ ఎఫెక్టివ్ వేస్ అని ఆ మైండ్ సెట్లో ఉన్న డాక్టర్సే నేను చుట్టుపక్కల చూస్తున్నాను. అండ్ ఈవెన్ దో కార్పొరేట్ హాస్పిటల్స్ అయినా కూడా వీ హ్యావ్ సిస్టమ్స్ ఇన్ ప్లేస్ వేర్ ఈ పలానా టెస్ట్ పేషెంట్కి అవసరమా లేదా అన్నది డెఫినెట్గా ఆలోచించే సెటప్లోనే నేనైతే ఉన్నాను. బట్ ఐఎమ్ షూర్ దట్ నేను అంటే మనకు బయట అలా జరగట్లేదు అన్నది నేను మన వీ కెనాట్ పుట్ కళ్ళ గంతులు వేసుకుని కూర్చోలేము అలా. సో పేషెంట్స్ ఒకటి ఆ ఫ్యాక్టర్, అంటే హెల్త్ కేర్ బిజినెస్ నుంచి తప్పించుకుని అన్నెసరీ టెస్ట్లు అవన్నీ మాకు డబ్బులు ఖర్చు అయిపోతాయి అన్న భయం ఒకటి పేషెంట్లకు డెఫినెట్గా వచ్చింది. ఇంకో ఫ్యాక్టర్ ఏంటంటే మనం యాజ్ పీపుల్ ఆల్సో వీ హ్యావ్ చేంజ్డ్. సో మనము ఓవరాల్ ట్రస్ట్ అనేది మనకి నాట్ ఓన్లీ హెల్త్ కేర్, ఏదైనా ఒకటి కొందామంటే కూడా, గోల్డ్ కొందామంటే కూడా అక్కడ చూసి ఆగం, అదే ఇంకెక్కడైనా దొరుకుతుందా, ఇంకా ఏ రేటుకి దొరుకుతుంది. సో ఇలా మనకి ఇన్ఫర్మేషన్ అవైలబిలిటీ ఎక్కువైపోవడం వల్ల సో వీ టెన్ టు డూ, మేము మా భాషలో షాపింగ్ అని, మేము కూడా దీన్ని డాక్టర్ షాపింగ్ అంటాం. డాక్టర్ షాపింగ్, ఎస్, డెఫినెట్లీ. సో ఆ ఓవరాల్ మన మెంటాలిటీ కూడా మారింది. అండ్ హెల్త్ కేర్ కూడా కొంతమంది చేసే వాటి వల్ల కూడా ఐ థింక్ ఇట్స్ బోత్ వేస్. సో మీరు ఇంకోటి అన్నారు డినయల్ అని చెప్పి. సో ఫస్ట్ ఎవరైతే డయాగ్నోసిస్ చెప్తారో కొంతమందికి ఆల్రెడీ వాళ్ళకి కొన్ని మంత్స్ వల్ల చూసుకోవడం వల్ల అవేర్నెస్ ఉంటుంది, బట్ సడన్గా మనం చెప్పేసరికి కొంతమందికి ఆ డినయల్ అన్నది ఉంటుంది. అంటే నాకెందుకు వస్తుందిలే, నేను హెల్దీ లైఫ్ స్టైల్ పాటించాను కదా, సో నేను దేవుడిని నమ్ముతాను కదా, ఆర్ మా ఫ్యామిలీలో ఎవరికీ లేదు, నాకెందుకు వస్తుంది, ఇలాంటి డినయల్లో కొంతమంది ఉంటారు. సో వాళ్ళకి 2-3 చెప్పిన ఇన్ఫర్మేషన్ తర్వాత కొంచెం నిజమేనేమో, ఎస్ నాకు ఉండొచ్చు, ఇప్పుడు నేను ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవాలి అన్న యాటిట్యూడ్లో కొంతమంది డెఫినెట్గా అయితే ఉంటారు. సో ఇందాక మనం ఆఫ్ ద కెమెరా ఒక సినారియో డిస్కస్ చేసాం, తెలిసి కూడా ప్రాణం మీదకి తెచ్చుకోవడం అనేది. క్యాన్సర్ వచ్చి ఆ గడ్డ నుంచి పురుగులు వస్తాయా, అదేంటి మేడం ఒకసారి చెప్పండి. సో మనకి ఎక్కడైనా పుండు క్యాన్సర్ వల్లే కావచ్చు, జస్ట్ మామూలు ఇన్ఫెక్షన్ వల్లే కావచ్చు, ఒక పుండు లోతుగా ఉండి దాన్ని సరిగ్గా మనం క్లీన్ చేయట్లేదు అని అంటే అక్కడ మ్యాగట్స్ అంటాం, అవి గ్రో అయ్యే. ఎస్, దిస్ ఇస్ అ బిట్ రేర్, బట్ ఇట్ ఈస్ డెఫినెట్లీ సీన్. మేము డ్యూరింగ్ మై ట్రైనింగ్ ఐ హావ్ సీన్ మెనీ పేషెంట్స్, ఎస్పెషల్లీ డయాబెటిక్ ఫుట్, అంటే షుగర్ వల్ల వాళ్ళ కాళ్ళు పుండ్లు వస్తాయి కదా, అలాంటి వాళ్ళలో పురుగులు రావడం అనేది కామన్గా చూసాం. పురుగులు వస్తాయా? అవును, మ్యాగట్స్. సో అవేంటంటే కదులుతూ ఉంటాయి లోపల, సో వాసన వస్తూ ఉంటుంది, అయినా కూడా చాలామంది ఇగ్నోర్ చేస్తారు. సో ఇలాంటి రీసెంట్గా నేను ఇందాక మీకు చెప్పింది, వెరీ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ, అండ్ వాళ్ళ ఫ్యామిలీలో చాలామందికి మదర్కి, గ్రాండ్ మదర్కి
వాళ్ళ ఆంట్స్కి కూడా బ్రెస్ట్ క్యాన్సర్ ఉంది. ఆవిడకి తెలుసు బ్రెస్ట్ క్యాన్సర్ అని చెప్పి, బట్ ఆవిడకి వచ్చిందని తెలుసు, ఆ గడ్డ వచ్చింది, ఇది క్యాన్సర్ అని కూడా ఆవిడకి తెలుసు. బట్ షీ కెప్ట్ ఆన్ పోస్ట్పోనింగ్. ఫస్ట్ యుఎస్ ట్రిప్ అని, తర్వాత ఇంట్లో ఏదో పండగలు ఉన్నాయని, తర్వాత పెళ్ళిళ్ళు ఏదో ఉన్నాయని, ఇలాంటి వాటికి పోస్ట్పోన్ చేస్తూ వచ్చారు. సో ఫైనలీ ఇంట్లో వాళ్ళు ఏదో స్మెల్ వస్తుంది అని గమనించి వాళ్ళు దెన్ వెన్ దేవర్ డిస్కసింగ్ అబౌట్ దిస్, ఆవిడ షీ ఓపెన్డ్ అప్ టు సమ్మన్ ఇన్ ద ఫ్యామిలీ అండ్ దెన్ దే బ్రాట్ హర్ టు మీ. చూసినప్పుడు ఇలా చిన్న చిన్న మ్యాగట్స్ అండ్ లాట్ ఆఫ్ పస్ ఇలా ఉంది. సో ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్. అసలు మనం ఒక పక్కన బ్రెస్ట్ గడ్డ కింద ఫామ్ అవ్వకముందే చిన్న చిన్నగా మ్యామోగ్రఫీలో కనిపించినప్పుడే ట్రీట్ చేసుకుందాము అని మనం ఒక పక్కన మైకిల్ పెట్టుకుని రోజు చెప్తుంటే, తెలిసి కూడా క్యాన్సర్ అని తెలిసి కూడా ఇంట్లో కూర్చుని ఇలా ఈ స్టేజ్ వరకు తెచ్చుకున్న వాళ్ళని ఇంకా మనం ఐ థింక్ అది మరి ఆవిడ షీ జస్ట్ లెఫ్ట్ ఇట్ అంటారు. ఇప్పుడు కూడా నేను ఆవిడ వస్తూ ఉంటారు. సో నౌ వీ హ్యావ్ రిమూవ్డ్, షీఈస్ డూయింగ్ ఫైన్. బట్ వెన్ వీ హ్యావ్ డన్ PET scan, it was already spread to the whole body. She is on palliative therapy అంటాం. అంటే దిస్ నౌ ద ట్రీట్మెంట్ ఈస్ prolonging life. That is our goal. You need to buy days and years. సో ఆవిడకి ఆ పుండుని మనం వీ హ్యావ్ రిమూవ్ దట్ ఏరియా అండ్ వీ హ్యావ్ పుట్ అ ఫ్లాప్ దేర్. వేరే చోటు నుంచి స్కిన్ అండ్ టిష్యూ తీసుకుని దాన్ని కవర్ చేసాం. షీఈస్ ఆన్ డ్రెస్సింగ్స్ నౌ. సో నేను ఆవిడ వచ్చిన ప్రతిసారి అమ్మ ఎందుకు ఇలా చేశారు ఇలానే అడుగుతాను. సో ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్. ఇలా ఒకటైతే ఇంకొంతమంది స్క్రీనింగ్ టెస్ట్ చేయించుకుంటారు, రిపోర్ట్లో ఏదో తేడాగా వస్తుంది, వీళ్ళు ఇలానే చెప్తారు, రిపోర్ట్స్లో ఇలానే రాస్తారు. ఒక టెస్ట్ అయితే ఇంకో టెస్ట్ అంటున్నారు, ఇప్పుడు మ్యామోగ్రఫీలో కనిపిస్తే బయాప్సీ అంటున్నారు, చేయించుకున్నాం కాబట్టి తెలిసింది అని వదిలేసి మళ్ళీ నెక్స్ట్ సంవత్సరం పెరిగిన తర్వాత వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇంకొంతమందికి డయాగ్నోస్టిక్ సెంటర్స్కి వెళ్ళి అక్కడ స్కాన్ సరిగ్గా రిపోర్ట్ చేయక, అంటే నా దగ్గరకు ఒక ఆవిడ వచ్చారు, షీఈ్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, వాళ్ళకి రెగ్యులర్ హెల్త్ చెకప్స్కి వాళ్ళకి అలవెన్స్ ఉంటుంది. షీ గాట్ హర్ టెస్ట్ డన్ అండ్ దాంట్లో ఒకటి తెలిసింది అండ్ దాన్ని బినైన్ నాన్ క్యాన్సరస్ లీజన్ లాగా రిపోర్ట్లో రాసింది బయట డయాగ్నోస్టిక్ సెంటర్లో. ఆవిడది నమ్మి ఒక గైనకాలజిస్ట్ని కలిశారు. ఆవిడ కూడా రిపోర్ట్ని చూసి సరే ఫైన్ ఇదేం లేదు మీరు ఇగ్నోర్ చేయొచ్చు అనే టైప్లో చెప్పిన తర్వాత, బట్ వితిన్ 6 months అది బాగా గ్రో అవుతుండడం వల్ల దెన్ షీ కేమ్ టు మీ. వెన్ ఐ వెంట్ బ్యాక్ అండ్ సా దట్ స్కాన్, ఇట్ వాజ్ ఇండీడ్ లుకింగ్ సస్పిషియస్. సో రాంగ్ రిపోర్టింగ్ వల్ల ఈవెన్ పేషెంట్స్లోనే కాదు చాలా మంది డాక్టర్స్లో కూడా అవేర్నెస్ తక్కువైపోయింది. అవును, రాంగ్ రిపోర్టింగ్ వల్ల. ఎస్, ఐ ఆల్సో సీన్. కాకపోతే అది కార్డియాక్ అరెస్ట్ వల్ల వారు పోవడం జరిగింది, రాంగ్ రిపోర్ట్ అది మళ్ళీ. ఎస్, సో అందుకని ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. మనకి సో మెనీ ఫ్యాక్టర్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ ఎంటైర్ థింగ్. సో డీప్ అండి. సో హ్యావింగ్ సెడ్ దట్, లాక్టేషన్ చేసే మదర్స్ కూడా బేసిక్ హైజీన్, నాకు ఇక్కడ అంతా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు ఇక్కడే ఒక పుండు వచ్చింది, అదేంటి అని నేను చూసుకోలేదు, అక్కడి నుంచి మీరు అన్నట్టు బ్లడ్ వస్తుంది, లేకపోతే పస్ ఫామ్ అవుతుంది. బేసిక్ హైజీన్, మనం హైజీన్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మాట్లాడదాం. ఈ బేసిక్ హైజీన్ లాక్టేషన్ చేసే మదర్స్ కూడా పాటించకపోవడం వల్ల కూడా క్యాన్సర్స్కి కారణం. నో లాక్టేషన్ ల్యాప్సెస్ ఆర్ వెరీ డిఫరెంట్. అవేంటంటే మిల్క్ అక్యుములేషన్ వల్ల మనకి ఇప్పుడు మనం తాగే పాలే అనుకుందాం, మనం పక్కన పెడతాం ఒక 1 day, పాడైపోతాయి కదా పక్క రోజుకి. సిమిలర్లీ బ్రెస్ట్లో కూడా కంప్లీట్ ఎంప్టీయింగ్ జరగకపోతే లాక్టేటింగ్ మదర్స్ మిల్క్ లోపల ఉండిపోయి వాటిలో ఇన్ఫెక్షన్స్ రావడం అనేది మనం చూస్తూ ఉంటాం. సో కొన్నిసార్లు బేబీ సరిగ్గా ల్యాచ్ చేయకపోతే ఆర్ మిల్క్ ప్రొడక్షన్ బాగా ఎక్కువైపోయి ఆర్ సమ్టైమ్స్ ఈ గ్లాండ్స్ నుంచి బయట నిప్పుల మీద కనెక్షన్ సరిగ్గా ఉండవు, మిల్క్ స్టేసిస్ అవుతుంది, వాటర్ సరిగ్గా తాకపోవడం వల్ల మిల్క్ దానిలో స్టేసిస్ అంటే ఉండిపోవడం జరుగుతుంది. ఇలాంటి టైంలో బ్రెస్ట్లో ఇన్ఫెక్షన్స్ వస్తాయి, అది డిఫరెంట్. వాటి వల్ల క్యాన్సర్ అనేవి రావు, అలా ఏముండదు. క్యాన్సర్కి ట్రీట్మెంట్ అనేది వెరీ కాస్ట్లీ, అందుకే నేను చూపించుకునే ధైర్యం చేయలేదు అనే క్వశ్చన్స్ కూడా అన్న వాదనలు కూడా నేను బయట వింటూ వస్తున్నాను. ఇది ఒక అపోహ అండి. సో మనం ముందే కనుక తెలుసుకుంటే చాలా మినిమల్ ట్రీట్మెంట్స్ తోటి చాలా తక్కువ కాస్ట్, సో ఎర్లీగా పట్టుకుంటే వీ కెన్ సేవ్ ద బ్రెస్ట్స్. మొత్తం బ్రెస్ట్ తీయాల్సిన అవసరం ఉండదు. సైకలాజికల్లీ వీ విల్ నాట్ బీ ఎఫెక్టెడ్ దట్ మచ్. ఫైనాన్షియలీ, సోషల్లీ ఇన్ని రకాలుగా మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. ద మోర్ మనం చేతి నుంచి జారిపోయిన తర్వాత మాత్రమే మనకి ఇవన్నీ కాంప్లికేటెడ్ అవుతాయి ట్రీట్మెంట్స్ అన్నీ. వెన్ ఇట్ ఈస్ వెరీ స్మాల్, చాలా చాలా సింపుల్ ట్రీట్మెంట్స్తో వీ కెన్ టేక్ కేర్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్. ఈ క్యాన్సర్ అనేది ఆన్గోయింగ్ థింగ్ అండి చాలామందికి.
అంటే మెనీ ఇయర్స్ దాంతో బతకటం, కీమోస్ అని, రేడియేషన్ అని, అదొకసారి తగ్గి మళ్ళీ రిపీట్ అవ్వటం, ఇవన్నీ కూడా జరుగుతుంది. ఈ ప్రాసెస్లో పేషెంట్తో పాటు ఫ్యామిలీ సైకలాజికల్ హెల్త్ కూడా ఏ విధంగా డిస్టర్బ్ అవుతుంది. అండ్ లెట్స్ టాక్ సంథింగ్ అబౌట్ మైండ్ నౌ. ఈ సైకలాజికల్ హెల్త్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి, విచ్ ఈస్ నాట్ ఈజీ యాట్ ఆల్. ఇప్పుడు మనం చెప్పినా కూడా, బట్ అట్లీస్ట్ ఒక పాత అయినా వస్తుంది కదా. మీరు అడిగారు, నిన్ననే ఒక పేషెంట్ వచ్చారు నా దగ్గరికి. సో అంటే ఒక పేషెంట్ వాళ్ళ డాటర్. సో ఆవిడ, మేడం ఇన్ని రోజులు నేను తెలుసు మా మదర్కి ఉందని, అదని నాకేం భయం లేదు. ఆవిడ కుట్లు చూసిన తర్వాత సడన్గా నాకుందేమో అన్న భయం స్టార్ట్ అయిపోయి, నేను లాస్ట్ 3-4 డేస్గా నేను నా బ్రెస్ట్ని అలా ఒక యాంగ్జైటీ తోటి, అసలు పెళ్ళికి వెళ్తుంటే అక్కడ నా ఫోకస్ అంతా కూడా నాకు కూడా ఉందేమో, నాకేమైనా వస్తుందేమో అన్న ఒక సైకలాజికల్ యాంగ్జైటీలోకి నేను వెళ్ళిపోయాను. ఒక ఆవిడ వచ్చారు, పేషెంట్ వాళ్ళ డాటర్. సో ఇది ఒక ఎత్తు అయితే, అండ్ పేషెంట్స్కి సపోర్ట్ ఇవ్వాల్సిన ఫ్యామిలీయే కదా. సో వాళ్ళకున్న రిసోర్సెస్ అన్నీ కూడా వాళ్ళు పెట్టి ట్రీట్మెంట్ చేయిస్తారు, ఫైనాన్షియల్గా ఎఫెక్ట్ అవుతారు. అండ్ మేబీ ఐ మే లూజ్ మై వైఫ్, ఆర్ ఐ మే లూజ్ మై మదర్, ఐ మే లూజ్ మై చైల్డ్ అన్న భయం ఒకటి ఉంటుంది. సో ఇవన్నీ కాకుండా ఆన్ డే టు డే బేసిస్ వర్క్ నుంచి హాలిడే లీవ్స్ తీసుకొని వాళ్ళతో పాటు ట్రీట్మెంట్స్కి రావడం, ఇలా నాట్ ఓన్లీ పేషెంట్, వాళ్ళ ఫ్యామిలీ కూడా చాలా మటుకు డిస్టర్బ్ అవుతారు. ఇదిగో ఈ అనామలీని లివ్ చేస్తారు వాళ్ళు కూడా, బతుకుతారు. అవును, డెఫినెట్గా. నొప్పి ఉండకపోవచ్చు, కాకపోతే సైకలాజికల్ పెయిన్ ఉంది చాలా. సో ఎస్పెషలీ క్యాన్సర్స్కి అండ్ ఈ ట్రీట్మెంట్ అనేది కొంచెం ప్రొలాంగ్డ్గా ఉంటుంది. ఈ మధ్య ట్రిపుల్-నెగెటివ్ అండ్ HER2-పాజిటివ్ ఈ టైప్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్స్కి కీమోథెరపీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇలా మల్టిపుల్ అడ్మిషన్స్, మల్టిపుల్ హాస్పిటల్ స్టేస్, సో సమ్టైమ్స్ దే మే గెట్ కాంప్లికేషన్స్ బికాస్ ఆఫ్ దాట్. సో వాటి వల్ల కూడా ప్రొలాంగ్డ్గా నడవడం వల్ల అదొక ఆ పీరియడ్ ఒక చాలా టఫ్ పీరియడ్గా ఉంటుంది పేషెంట్స్కి, వాళ్ళ రిలేటివ్స్కి. క్యాన్సర్ సర్వైవర్ అని అంటారు, మన సెలబ్స్లోనే చాలామంది ఉన్నారు కూడా. వెరీ గుడ్, వాళ్ళని చూస్తే ఆ ధైర్యానికి మెచ్చుకోవచ్చు అనిపిస్తుంది. క్యాన్సర్ సర్వైవర్ స్టోరీ చెప్పండి మ్యామ్. ఒకసారి వచ్చి తగ్గిన తర్వాత మళ్ళీ ఎందుకు వస్తుంది? సో అందరికీ ఏం రాదు, అర్లీగా మనం డిటెక్ట్ చేసామనుకోండి. సో క్యాన్సర్లో మనకి అర్థం చేసుకోవాల్సిన, బ్రెస్ట్ క్యాన్సర్లో 2 ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే సబ్ టైప్, ఇంకొకటి స్టేజ్. సో సబ్ టైప్ అంటే మనకి ఎవ్రీ బ్రెస్ట్ క్యాన్సర్ ఈజ్ నాట్ సేమ్. మనం ER, ఈస్ట్రోజన్ రిసెప్టర్, ప్రొజెస్ట్రాన్ రిసెప్టర్, HER2/neu, Ki-67 ఈ బేసిస్ మీద మనం బ్రెస్ట్ క్యాన్సర్ని ఫ్యూ సబ్ టైప్స్ లాగా డివైడ్ చేస్తాం అన్నమాట. ER నెగటివ్, HER2 నెగటివ్ ఉన్న పేషెంట్స్ని మనం ట్రిపుల్-నెగెటివ్ కింద పరిగణిస్తాం. అంటే ER, PR నెగటివ్, HER2 నెగటివ్. HER2-పాజిటివ్ ఉన్న వాళ్ళు అదొక టైప్. సో ట్రిపుల్-నెగటివ్ అండ్ HER2-పాజిటివ్ ఇవి చాలా అగ్రెసివ్ క్యాన్సర్స్. లక్కీలీ HER2-పాజిటివిటీకి ఇప్పుడు మనకి టార్గెటెడ్ థెరపీ వచ్చింది. అంటే వాటికి స్పెసిఫిక్గా ఆ HER2 ప్రొలిఫరేట్, ఆ HER2 యాంప్లిఫై అవ్వడం వల్ల ట్యూమర్స్ బాగా పెరుగుతున్నాయి. సో వాటిని బ్లాక్ చేసే మెడిసిన్స్ మన దగ్గర ఉన్నాయి. సో నేను మీకు ఐ షో యూ ఆఫ్ ద కెమెరా పెట్ స్కాన్ ఆఫ్ ఎ లేడీ, కంప్లీట్గా బ్రెస్ట్లో ఆల్మోస్ట్ అప్పర్ అవుటర్ మన పై పక్క మొత్తం ఇంత పెద్ద గడ్డ, అండ్ దెన్ చంకల్లో లెవెల్ 3 వరకు లింఫ్ నోడ్స్ స్ప్రెడ్ అయిన ఆవిడ, ఆఫ్టర్ షీ ఫినిష్డ్ హర్ సైకిల్స్ ఆఫ్ 6 సైకిల్స్ ఆఫ్ కీమో విత్ టార్గెటెడ్ థెరపీ, అది నెక్స్ట్ పెట్ స్కాన్లో డిసపియర్ అయిపోయింది ట్యూమర్. సో అంత అద్భుతంగా పనిచేసే మెడిసిన్స్ ఉన్నాయి. సో ఇదొకటి HER2-పాజిటివ్. ట్రిపుల్-నెగటివ్ అగ్రెసివ్గా పెరుగుతున్నా సరే వాటిని టేక్ కేర్ చేసే మెడిసిన్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. సో ఇవి టైప్స్ అన్నమాట, సబ్ టైప్స్. ఇంకొకటి స్టేజ్, అంటే ఎంత దూరం ఈ ట్యూమర్ ట్రావెల్ చేసింది, బ్రెస్ట్లోనే ఉందా, బ్రెస్ట్ నుంచి చంకలోకి కూడా వెళ్ళిందా, ఆర్ చంకర్లే కాకుండా బాడీలో ఇంకెక్కడికైనా వెళ్ళిందా. సో బ్రెస్ట్ చంక కాకుండా ఇంకెక్కడికైనా వెళ్ళిందంటే దాన్ని స్టేజ్ 4 అంటాం. సో వీళ్ళకి విత్ ఫ్యూ ఎక్సెప్షన్స్ ఓవరాల్ వీ మే నాట్ బీ ఏబుల్ టు క్యూర్ స్టేజ్ 4. స్టేజ్ 1 to 3 ఈజ్ పొటెన్షియలీ క్యూరబుల్. మనకి ఎంత అర్లీగా డిటెక్ట్ చేస్తే, ఎంత అర్లీ స్టేజ్ అయితే అంత హై క్యూర్ ఛాన్సెస్ ఉంటాయి. సో అర్లీ స్టేజ్లో మనకి ఆల్మోస్ట్ 95 to 99% క్యూర్ రేట్ ఉంటుంది. ఎస్పెషల్లీ ER-పాజిటివ్ ట్యూమర్స్లో ఆల్మోస్ట్ వాళ్ళు నార్మల్ లైఫ్, దే విల్ లీడ్ దేర్ నార్మల్ లైఫ్. వీళ్ళెవరు యూజువలీ దే ఫౌండ్ ద లంప్ చిన్నదిగా ఉన్నప్పుడే వచ్చేసారు, అండ్ స్క్రీనింగ్ చేయించుకొని ఆ స్క్రీనింగ్లో 3 mm, 5 mm ఉన్నప్పుడే కనిపెట్టారు, అవేర్నెస్ ఉన్నవాళ్ళు అనమాట. సో ఇలాంటి వాళ్ళకి క్యూర్ రేట్స్ 95 to 99%. స్టేజ్ 3లో వచ్చేసరికి ఇట్స్ మిక్స్డ్ బ్యాగ్. కొంతమందికి క్యూర్ ఉంటుంది బాగానే, కొంతమందికి దే మే హ్యావ్ ఎ రిలాప్స్. సో రిలాప్స్ ఎందుకు వస్తుంది అని అంటే
మనం ఇచ్చిన ట్రీట్మెంట్ సర్జరీ అయితేనేమి, కీమోథెరపీ అయితేనేమి, రేడియేషన్ అయితేనేమి, ఆ ట్యూమర్ సెల్స్ ఇంకెక్కడో దే ఆర్ సైలెంట్లీ సిట్టింగ్, డార్మెంట్ స్టేజ్ అంటమాట. మనకి యాంటీబయాటిక్స్కి ఎట్లాగైతే సమ్టైమ్స్ ఫీవర్ రెస్పాండ్ అవ్వదో, అలా కీమోథెరపీ మెడిసిన్స్కి ఆ క్యాన్సర్ సెల్స్ తప్పించుకుని ఓ చోట దే ఆర్ ఇన్ డార్మెంట్ స్టేట్. పేషెంట్ ఇమ్యూనిటీ తగ్గిన తర్వాత అప్పుడు అవి మళ్ళీ పుంజుకుని దే స్టార్ట్ గ్రోయింగ్. దట్ ఈస్ ద రీజన్ ఫర్ రిలాప్స్. ఈ సెల్స్ మనకి డిటెక్ట్ చేసే మెకానిజమ్స్ ఇప్పుడైతే ఏం లేవు. పెట్ స్కాన్లో 5 millimeters కన్నా ఎక్కువ ఉంటే తప్ప కనిపించవు. బట్ సెల్స్ ఆర్ మైక్రోస్కోపిక్, అవి మనకి స్కాన్స్లో కనిపించవు. సో అవి టార్గెట్ చేయడానికే మనం కీమోథెరపీ ఎక్కువగా వాడుతున్నాం. సో పేషెంట్స్ అందరూ అంటారు కీమో నాకు వద్దండి, కీమో నాకు వద్దండి అని. పెయిన్ఫుల్గా ఉంటుంది మ్యామ్ చాలా? నాట్ ఎట్ ఆల్. సో కీమోథెరపీకి చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఇంతకుముందు ఒకప్పుడు ఉండేవి, బట్ ఇప్పుడు వీ కెన్ హ్యాండిల్ ఎవ్రీ సైడ్ ఎఫెక్ట్ ఎక్సెప్ట్ వన్ విచ్ ఈస్ హెయిర్ ఫాల్. బ్రెస్ట్ క్యాన్సర్కి వాడే మెడిసిన్స్కి హెయిర్ ఫాల్కి తప్ప వామిటింగ్కి అయినా సరే, బ్లడ్ కౌంట్స్కి తగ్గిపోవడం అయినా సరే, మనకి అన్నిటికీ వీ హ్యావ్ మెడిసిన్స్ విచ్ ఆర్ వెరీ వెరీ ఎఫెక్టివ్. 2012లో మేము కీమో ఇస్తున్నప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్స్కి వామిటింగ్ యూస్ టు బి ద వెరీ వెరీ కామన్ సైడ్ ఎఫెక్ట్. ఇప్పుడు ఐ డోంట్ హియర్ ఎనీ వన్ టెలింగ్ మీ దట్ నాకు వామిటింగ్ అన్న అసలు పదం వాడమే వినట్లేదు. వీ హ్యావ్ సో మెనీ క్లియర్ కట్, ఓకే వామిటింగ్ ఈ మెడిసిన్కి ఈ రిసెప్టర్ వల్ల వస్తుంది, ఆ పర్టికులర్ రిసెప్టర్ని బ్లాక్ చేద్దాం, ఇలా టు ద పాయింట్ మెడికేషన్స్ ఉన్నాయి. ఎక్సెప్ట్ హెయిర్ ఫాల్ విచ్ ఈస్ వెరీ టెంపరీ. కీమో అయిపోయిన తర్వాత మళ్ళీ హెయిర్ ఆ ఫాలికల్స్ రికవర్ అయ్యాక హెయిర్ రీగ్రో అవుతుంది. సో ఇలా స్టేజ్ 1 to 3 is potentially curable. Early stage is very much curable, 95 to 99%. సో స్టేజ్ 4 అనేది నాట్ క్యూరబుల్. ఎస్. చిన్నపిల్లల్లో కూడా బ్రెస్ట్ క్యాన్సర్స్? చిన్న పిల్లల్లో అంటే ద యంగెస్ట్ ఐ హ్యావ్ సీన్ ఈజ్ 16-year-old. ఓకే. బట్ మనకి 20s నుంచి 30sలో ఈ మధ్య బ్రెస్ట్ క్యాన్సర్స్ చాలా పెరిగిపోయాయి. సో అట్ కొండాపూర్ కిమ్స్ యావరేజ్ ఏజ్ మేము ట్రీట్ చేసే పేషెంట్స్ 30 to 35. సో ఇప్పుడే జాబ్ చేయడం స్టార్ట్ అయిన వాళ్ళు, యంగ్ మదర్స్, వీళ్ళల్లో ఎక్కువగా చూస్తున్నాం. అంటే ఇట్స్ క్లియర్ దట్ చిన్నప్పటి నుంచి ఆ టాక్సిన్స్ అనేవి ఎక్స్పోజర్ పెరిగిపోయింది అన్నది డెఫినెట్గా మనం చూస్తున్నాం. మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే నాకు అర్థమైంది, మనలోనే ఉండి మనకి అగెయిన్స్ట్గా పోరాడే శత్రువే క్యాన్సర్. దాన్ని అది చూడండి మీరు, అది ఒక చోట పడుకుని మళ్ళీ ట్రీట్మెంట్ ఆగిన తర్వాత మళ్ళీ అది వచ్చి దాని ఇంటెలిజెన్స్ అని మెచ్చుకోనా, నాలో ఉన్న శత్రువుని నేను తిట్టుకోనా, ఏం చేయను. సో ఇలాంటప్పుడు ఒక విమెన్కి మనం అవేర్నెస్సే లేదు అనడానికి లేదు. అవేర్నెస్సే లేకపోతే ఇంత మ్యాచింగ్ డ్రెస్సులు, శారీలు, లేకపోతే యాక్సెసరీసు, కొత్త కొత్త డిజైనర్ వేర్లు ఇన్ టర్మ్స్ ఆఫ్ జ్యువెలరీ ఆర్ ఎల్స్ కెరియర్ పర్స్పెక్టివ్, హెయిర్ కట్స్, ఇవన్నీ రావు అవేర్నెస్ లేకపోతే, ఇవి కూడా రావు. సో వీటికి మాత్రమే అవేర్నెస్ ఉంది, కానీ ఎక్కడో కూరుకుపోయిన భయం ఉంది మనకి. చూపించుకుంటే బయటపడితే పరిస్థితి ఏంటి? ఎస్, ఇది రూట్ కాజ్ నుంచి, ఇది రెస్ట్ తీసుకున్న క్యాన్సర్ సెల్లా కాకుండా రూట్ కాజ్ నుంచి మీ పేరులో ఉన్న వేరులాగా పీకి పారేయాలంటే ఏం చేయాలి? సో ఒకటి మన ఎస్పెషల్లీ మన కంట్రీలో, మిగతా కంట్రీస్లో స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ అనేవి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ యూఎస్ఏ కానీ యూకే కానీ, దే హ్యావ్ కంపల్సరీ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ ఆఫ్టర్ సర్టన్ ఏజ్. కంపల్సరీ ఎవ్రీ ఉమెన్ ఈజ్ రిజిస్టర్డ్ ఇన్ దట్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ అండ్ దే విల్ అండర్గో స్క్రీనింగ్. అగైన్ బ్యాక్ టు ఇది బేసిక్స్. మన కంట్రీలో పాపులేషన్ ఎక్కువ ఉండడం వల్ల ఈ రొటీన్ పాపులేషన్ వైడ్ స్క్రీనింగ్ చేయడం చాలా చాలా కష్టం. సో ఇలా మాట్లాడి, అమ్మ చూసుకోండి, మీకు కుదిరితే మీరు చేయించుకోండి, మీ సేవింగ్స్ చేసుకొని మీరు వచ్చి మ్యామోగ్రఫీ చేయించుకోండి అని చెప్పడం వల్ల కొంతమంది అవేర్నెస్ పెరుగుతోంది. బట్ బ్రెస్ట్ గురించి, ఇందాక మీరు అన్నట్టు బ్రెస్ట్ గురించి మాట్లాడడానికి మనం ఇష్టపడ్డాం. ఎందుకంటే వీ హ్యావ్ అట్రిబ్యూటెడ్ ఇట్ టు బీ సమ్ సెక్షువల్ ఆర్గన్ అండ్ కాస్మెటిక్ పర్పస్ అది అనుకుంటున్నాం. కానీ దానిలో కూడా డిజీజ్ రావచ్చు. అవి ఒకవేళ డిజీజ్ వస్తే దాని గురించి మనం మాట్లాడాలి అన్న ఒక ట్యాబు ఇంకా పోలేదు అస్సలు. అండ్ ఇంకో సెకండ్ థింగ్ ఏంటంటే, విమెన్ ఇన్ ఇండియా ప్రిఫర్ ఆర్ గివ్ ఇంపార్టెన్స్ టు ఎవ్రీథింగ్ ఎల్స్ ఎక్సెప్ట్ దేర్ ఓన్ హెల్త్. మేడం గడ్డ చూసుకున్నాను, కానీ మా బాబు ఎగ్జామ్స్ వల్ల రాలేదు. ఏ క్లాస్ అమ్మ? 3rd class. సో 3rd class ఎగ్జామ్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ దాన్ హర్ ఓన్ హెల్త్. మేడం కార్తీక మాసం అయ్యాక వద్దాం అనుకున్నాను, దాని తర్వాత సంక్రాంతి వచ్చింది, దాని తర్వాత ఎవరిదో పెళ్ళి వచ్చింది. సో అలా కొన్ని 6 నెలలు 7 నెలలు. ఎస్. ఇంకొక ఆవిడకి నేను చూసుకున్నాను, పిల్లల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకు, పిల్లలకి ఇప్పుడే, మా బాబుకి ఇప్పుడే బాబు పుట్టాడు ఆర్ మా పాపకి ఇప్పుడే పాప పుట్టింది, అవి అయిపోయాక చూసుకుందాం అనుకున్నాను. 4వది ఏంటంటే, నేను చాలా హెల్దీ,
నేను చాలా హెల్తీగా ఉన్నాను, లైఫ్ స్టైల్ నాకు వచ్చే అవకాశమే లేదు. 5వది ఏంటంటే నెత్తికి వచ్చేదాకా నేను దానికి ట్రీట్మెంట్ దాకా వెళ్ళాను. సో పళ్ళు పుచ్చిపోయి నొప్పి వచ్చేదాకా డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళాం. అలాగే గడ్డ ఉన్నా సరే నాకు దానివల్ల పెయిన్ లేదు, ఏ ఇబ్బంది లేదు, సో నేను వెళ్ళాను డాక్టర్ దగ్గరికి. ఇలాంటి యాటిట్యూడ్స్, వీటన్నిటి కారణాల వల్ల, ప్లస్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ లేకపోవడం వల్ల, అండ్ కొంతమంది ఒక సెక్ట్ ఆఫ్ పీపుల్కి అవేర్నెస్ అనేది లేదు. ఐఎమ్ షూర్ అబౌట్ దాట్. ఎందుకంటే ఎస్పెషల్లీ విలేజెస్లో కూడా, అండ్ ఎస్ విలేజెస్లో అవేర్నెస్ లేదు, బట్ ఇంకో గ్రూప్ ఆఫ్ పీపుల్ ఆర్ నవ్ డేస్ కమింగ్ టు మీ విలేజెస్ నుంచి, మేడం గడ్డ ఉంది ఎందుకన్నా మంచిదని చెప్పి చూపించుకోవడానికి వచ్చాం. ఇలా పెరుగుతోంది డెఫినెట్గా. అండ్ మేము ఈ సాఫ్ట్వేర్ కంపెనీస్లో రెగ్యులర్గా టాక్స్ ఇవ్వడం వల్ల చూసుకుని బయటపడి వచ్చిన వాళ్ళు కూడా ఉంటున్నారు. సో ఇట్ ఈస్ డెఫినెట్లీ పాజిటివ్గా మనం చూస్తున్నాము, బట్ ఈ అన్ని ఫ్యాక్టర్స్ వల్ల ఇంకా ఇంప్రూవ్మెంట్ అయితే రావాలి. అవేర్నెస్ కోసం అడుగుతున్నాను మ్యామ్. బ్రెస్ట్లో ఒక చిన్న రంసే వచ్చింది అనుకుందాం, ఎంత ఫాస్ట్గా అది గ్రో అయ్యే ఛాన్స్ ఉంది? సో ఇందాక సబ్ టైప్స్ అని చెప్పాను కదా, ఆ సబ్ టైప్ డిఫరెంట్ సబ్ టైప్స్లో డిఫరెంట్గా ఉంటుంది. అంటే మంత్స్ వైజ్ చెప్తే ట్రిపుల్ నెగటివ్, HER2 పాజిటివ్, ఇవి ఫ్యూ మంత్స్ టు మ్యాక్సిమం 1 year లోపలే పెద్దగా అయిపోతూ ఉంటాయి. ER పాజిటివ్ ట్యూమర్స్ ఓవర్ ఫ్యూ ఇయర్స్. సో ER పాజిటివ్ విత్ లో Ki-67 ప్రొలిఫరేషన్ ఇండెక్స్ అంటాం. ఈ ER పాజిటివ్ ఉండి లో ప్రొలిఫరేషన్ ఇండెక్స్ ఉన్న ఈ పర్టికులర్ ట్యూమర్స్ ఓవర్ 2-3 years పెరుగుతాయి. సో ఎప్పుడు స్టార్ట్ అయిందని చెప్పడం కొంచెం కష్టం. అండ్ ట్యూమర్ అన్నది మనకి ఒకటే టైప్ ఉండాల్సిన అవసరం లేదు. లో గ్రోయింగ్ ట్యూమర్ లాగా స్టార్ట్ అయ్యి అది ఫాస్ట్ గ్రో అయ్యే ట్యూమర్ కింద కూడా కన్వర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది ఓవర్ టైం. క్యాన్సర్కి ట్రీట్మెంట్ అనేది ఇందాక నేను అడిగాను, ఈ కీమో వల్ల నేను చాలా వీక్ అయిపోయా, రేడియేషన్ వల్ల చచ్చే నొప్పి ఉంటుంది, ఆ సర్జరీ తర్వాత రికవరీ టైం చాలా డిలే అవుతుంది, వీక్ అయిపోయాను, బేసిక్ అంటే లేచిన పనులు కూడా నేను చేసుకోలేకపోతున్నాను, ఇలా కూడా ఉంది. ఇప్పుడు వచ్చిన మార్పులు ఏమిటి అందులో? సో అసలు నొప్పి అన్నది సర్జరీ టైంలో ఉండదు. పేషెంట్ వస్తారు, అడ్మిట్ అవుతారు, అండ్ within 1 day they get discharged. 1 day discharge? 1 day. Any type of breast surgery except if we have done breast reconstruction అంటే ఏదైనా ఫ్లాప్ పెట్టడం ఆర్ ఫ్రీ ఫ్లాప్ పెట్టడం ఆర్ ఇంప్లాంట్స్ పెడితే ఒక 2 days హాస్పిటల్లో ఉండాల్సి వస్తుంది. ఎస్ సర్జరీ పెయిన్ ఉంటుంది, బట్ డ్యూరింగ్ సర్జరీ అనస్థీసియాలో ఉంటారు పేషెంట్. సో ఆ పెయిన్ అవేర్నెస్ అనేది ఉండదు. అండ్ సర్జరీ అయిపోయిన తర్వాత మనం అనాల్జెసిక్స్ మందులు ఇస్తాం కదా, పెయిన్ కిల్లర్స్. సో వీటి వల్ల ఇట్స్ అ వెరీ కంఫర్టబుల్ ఎక్స్పీరియన్స్. అండ్ కీమోథెరపీ వల్ల ఎస్ కొంతమందికి ఫెటీగ్ అనేది ఉంటుంది, రేడియేషన్ వల్ల అస్సలు పెయిన్ అనేది ఉండదు. రేడియేషన్ వల్ల కూడా కొంచెం ఫెటీగ్ వీక్నెస్సే ఉంటాయి. సో బేసికలీ రేడియేషన్ అంటే వీఆర్ గివింగ్ హై వోల్టేజ్ ఎక్స్రేస్ ఆన్ ద బ్రెస్ట్ అండ్ చెస్ట్ వాల్ ఏరియా. సో ఆ సెల్స్ అనేది ఇదైపోతాయి ఏమన్నా. సో బ్రెస్ట్ సర్జరీ అయిన తర్వాత మనకి హై రిస్క్ సర్జరీ అయినప్పుడు లింఫ్ నోడల్ ఏరియాస్లో, అంటే లింఫ్ నోడ్స్ అంటే బ్రెస్ట్ నుంచి లింఫాటిక్స్ అన్నది ట్రావెల్ అయ్యి మన బాడీలో ఆర్టరీస్ వెయిన్స్ ఉంటాయి కదా, మనకు తెలుసు బ్లడ్ సప్లై ఆర్టరీస్ ద్వారా వస్తుంది, ఇంప్యూర్ బ్లడ్ వెయిన్స్ ద్వారా వెళ్తుంది. మిగిలిపోయిన హై మాలిక్యులర్ వెయిట్ ప్రోటీన్స్ కానీ కొన్ని సెల్స్ కానీ లింఫాటిక్స్ అన్న ఇంకో థర్డ్ సిస్టమ్ ద్వారా లింఫ్ నోడల్ స్టేషన్స్కి వెళ్తాయి. చేతికి బ్రెస్ట్కి చంక అండర్ ఆర్మ్స్ అన్నవి లింఫ్ నోడల్ స్టేషన్ అన్నమాట. సో ఈ లింఫ్ నోడల్ బర్డెన్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఆర్ బ్రెస్ట్ కన్జర్వేషన్ సర్జరీ అంటే మొత్తం బ్రెస్ట్ తీయని వాళ్ళకి రేడియేషన్ ఇస్తాం. హై రిస్క్ వాళ్ళకి రేడియేషన్ ఇస్ నాట్ అట్ ఆల్ పెయిన్ఫుల్. రేడియేషన్ చాలా సింపుల్గా ఉంటుంది. అంటే పేషెంట్కి ముందు ప్లానింగ్ అవుతుంది, దాని తర్వాత వాళ్ళు ఎవ్రీడే ఒక డిపెండ్స్ ఆన్ ద షెడ్యూల్ 5 days in a week వెళ్ళి ఒక 3 to 4 weeks ఎవ్రీడే దే విల్ గో గెట్ ద రేడియేషన్ డన్ ఫర్ 5 minutes అండ్ దెన్ గో హోమ్. అండ్ దెన్ చాలామందికి స్కిన్ అక్కడ కొంచెం రెడ్గా అయ్యే అవకాశం ఉంటుంది, కానీ పెయిన్ అనేది ఉండదు, బట్ దే మే ఫీల్ వీక్నెస్ సమ్ టైమ్స్. మోస్ట్లీ వీక్నెస్ అనేది కీమోథెరపీతో చూస్తూ ఉంటాం. బికాస్ ఎందుకు వస్తుంది అని అంటే, ఎలా అయితే ఈ క్యాన్సర్ సెల్స్ కూడా మన బాడీ సెల్సే కదా, ఇందాక మనం చెప్పుకున్నట్టు, దే హ్యావ్ జస్ట్ బికమ్ అన్కంట్రోల్, దే ఆర్ గ్రోయింగ్ అన్కంట్రోలబ్లీ. వాటిని చంపడానికి ద మెడిసిన్స్ దట్ వీ యూస్ అవి దే కెన్ హ్యావ్ సమ్ సైడ్ ఎఫెక్ట్స్ ఆన్ ద నార్మల్ సెల్స్ విచ్ ఆర్ ఫాస్ట్ గ్రోయింగ్, లైక్ మన GI ట్రాక్ట్, గ్యాస్ట్రోఇంటెస్టినల్ ట్రాక్ట్లో ఉన్న మ్యూకోజల్ సెల్స్, హెయిర్ ఫాలిక్యులర్ సెల్స్, ఓరల్ క్యావిటీలో మ్యూకోజా లైనింగ్ అండ్ బ్లడ్ సెల్స్, మన ఇమ్యూన్ సెల్స్, ఇవి కూడా ఫాస్ట్గా గ్రో అవుతుంటాయి. కాబట్టి ఆ మెడిసిన్స్ మనం మొత్తం బాడీ అంతా వెళ్తుంది, కాబట్టి ఆ సెల్స్ అన్నది చనిపోవడం వల్ల అవి మళ్ళీ రీగైన్ అవ్వడానికి టైం పడుతుంది. కాబట్టి అరౌండ్ దట్ టైం ఈ ఫెటీగ్ ప్లస్ వీక్నెస్ అనేది చూస్తాం. అండ్ సర్జరీ యాజ్ ఐ సెడ్ ఇట్స్ వెరీ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ నవ్ డేస్. అండ్ మనం ముందే కనుక ఇఫ్ యూ ఫైండ్ ఇట్ ఇన్ అ వెరీ స్మాల్ సైజ్ మొత్తం బ్రెస్ట్ తీయాల్సిన అవసరం లేదు. బ్రెస్ట్ కన్జర్వేషన్ సర్జరీ తోటి వీ కెన్ టేక్ కేర్. ఇప్పుడు ఈ మెడికల్ అడ్వాన్స్మెంట్స్
ఈ బ్రెస్ట్ క్యాన్సర్కి సంబంధించి ఈ టెక్నికల్గా వచ్చింది, పాపం మీరు కూడా ఎప్పుడు చదువుకుంటూనే ఉండాలి కదా. సో లాస్ట్ 10 yearsలో బ్రెస్ట్ క్యాన్సర్ ట్రీట్మెంట్లో వచ్చిన అడ్వాన్స్మెంట్స్ ఇంకా వేరే ఏ క్యాన్సర్, లంగ్ అఫ్ కోర్స్, ఇంకా వేరే ఏ క్యాన్సర్స్లోనూ రాలేదు. అంటే ఓకే ఈ మ్యూటేషన్ ఉందా, ఈ ట్రీట్మెంట్, ఓ ఈ ఫలానా ఇలా ఉందా, ఇమ్యూనోథెరపీ, ఇలా ఇన్ ఎవ్రీ ఫీల్డ్ దెర్ ఆర్ అడ్వాన్స్మెంట్స్. సో ఇఫ్ వీ టేక్ సర్జరీలో ఒకప్పుడు మాస్టెక్టమీ వాజ్ ద ఓన్లీ సర్జరీ అవైలబుల్. ఓన్లీ గడ్డ తీస్తే మళ్ళీ రికరెన్స్ ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అని చాలామంది BCS అంటే బ్రెస్ట్ కన్జర్వేషన్ సర్జరీ చేసేవాళ్ళు కాదు. సో ఇప్పుడు వీ నో నౌ ఆ ట్రయల్స్ అన్నీ అవ్వడం వల్ల బ్రెస్ట్ కన్జర్వేషన్ సర్జరీ చేసిన తర్వాత ఎట్లాంటి ట్రీట్మెంట్స్ ఎవరికి చేయొచ్చు, ఎంతవరకు చేయాలి, అండ్ చేసిన తర్వాత కూడా కాస్మెటిక్గా దాన్ని ఎలా రీకన్స్ట్రక్ట్ చేయొచ్చు. ఆంకోప్లాస్టిక్ బ్రెస్ట్ సర్జరీ అంటాం, దట్స్ వాట్ ఐఎమ్ ట్రైన్డ్. సో వేర్ మనం బ్రెస్ట్కి చుట్టూ ఉన్న టిష్యూ, మనకి లూజ్ టిష్యూ ఉంటుంది కదా చేతి కింద అండ్ దెన్ పొట్ట భాగంలో, వాటిని వాడుకొని బ్రెస్ట్లోకి దాన్ని రీకన్స్ట్రక్ట్ చేసి బ్రెస్ట్ షేప్ మారకుండా అలా కూడా చేయొచ్చు వితౌట్ కాంప్రమైజింగ్ ఆంకలాజికల్ ప్రిన్సిపల్స్. దాన్ని ఆంకోప్లాస్టిక్ బ్రెస్ట్ సర్జరీ అంటాం. ఆంకోప్లాస్టిక్ బ్రెస్ట్ సర్జరీ మీ స్పెషలైజేషన్ అది. ప్లాస్టిక్ బ్రెస్ట్ సర్జరీ అనమాట. సో ఇలా అడ్వాన్స్మెంట్స్ వచ్చాయి. ఇంకోటి ఏంటంటే సిలికాన్ ఇంప్లాంట్స్. సపోజ్ ఒక ఫర్ వాట్ ఎవర్ రీజన్ బ్రెస్ట్ తీయాల్సి వచ్చింది, అప్పుడు ఉమెన్ మే గెట్ ఎఫెక్టెడ్ సైకలాజికలీ. బ్లౌజ్ వేసుకోవాలన్నా మన ఎస్పెషలీ మన డ్రెస్సింగ్ స్టైల్లో దే మే ఫీల్ బిట్ సైకలాజికలీ అఫెక్టెడ్ విత్ దిస్ రిమూవల్ ఆఫ్ బ్రెస్ట్. వీ కెన్ హ్యావ్ 2 kinds ఆఫ్ బ్రెస్ట్ రీకన్స్ట్రక్షన్, అంటే బ్రెస్ట్ లాగా కనిపించేలాగా. ఒకటి ఏంటంటే ఆటోలాగస్ రీకన్స్ట్రక్షన్ అంటాం, అంటే పేషెంట్ ఓన్ టిష్యూసే వాడి బ్రెస్ట్ లాగా కనిపించేలాగా క్రియేట్ చేయొచ్చు. దాంట్లో 2 రకాలుగా ఉంటుంది. ఒకటి LD ఫ్లాప్ అంటాం, లెటిస్మస్ డార్సై ఫ్లాప్. వెనకాల ఉన్న లెటిస్మస్ డార్సై మజిల్ దగ్గర ఆ మజిల్ని, దాని చుట్టూ ఉన్న కొంత ఫ్యాట్ని అండ్ స్కిన్ని తీసుకుని ఈ ఏరియాలో తిప్పి వాటి బ్లడ్ సప్లైతో పాటు తిప్పి బ్రెస్ట్ లాగా కనిపించేలాగా రీకన్స్ట్రక్ట్ చేయొచ్చు. ఇంకొకటి పొట్ట కింది భాగంలో, అంటే పొత్తి కడుపు దగ్గర నుంచి ఒక టిష్యూ తీసుకొని బ్రెస్ట్ లాగా కనిపించేలాగా క్రియేట్ చేయొచ్చు, డయాప్ ఫ్లాప్ అంటాం. ఆర్ ఫ్రీ ఫ్లాప్స్, ఇంకా వేరే రకాల ఫ్రీ ఫ్లాప్స్ కూడా ఉన్నాయి. అంటే వేరే చోటు నుంచి వాటి వెజల్స్ని తీసుకుని ఆ టిష్యూని తీసుకుని ఇక్కడ వెజల్స్కి కుట్టడం అన్నమాట. సో ఇలా ఒక పద్ధతి. రెండో పద్ధతి ఏంటంటే ఇంప్లాంట్స్, సిలికాన్ ఇంప్లాంట్స్. అవి మా స్కిన్ కింద ఒక ఏసెల్యులర్ డబుల్ మ్యాట్రిక్స్లో చుట్టి స్కిన్ కింద బ్రెస్ట్ లాగా కనిపించేలాగా పెట్టచ్చు. కాస్మెటిక్గా సర్జరీస్లో విన్నాం కదా సిలికాన్ ఇంప్లాంట్స్, సేమ్ సిమిలర్ ఇంప్లాంట్స్ ఎక్స్ట్రా ఒక లేయర్ ఆఫ్ ఏసెల్యులర్ డబుల్ మ్యాట్రిక్స్, అంటే పిగ్ యొక్క ఆర్ బొవైన్ స్కిన్ తీసుకుని వాటిని కెమికల్గా ట్రీట్ చేసేసి వాటి నుంచి సెల్స్ అన్నీ తీసేసి ఆ డర్మిస్ ఏదైతే ఉంటుందో వాటిని ఒక షీట్స్ లాగా తయారు చేస్తారన్నమాట. సో వాటిని ఇంప్లాంట్స్ చుట్టి వీ కెన్ పుట్ ఇట్ అండర్ ద స్కిన్ ఫర్ ఇట్ లుక్ లైక్ అ బ్రెస్ట్. సో దీస్ ఆర్ ద అడ్వాన్స్మెంట్స్ ఇన్ సర్జరీ. అండ్ చిన్నగా కనిపించింది అనుకోండి ఎవరికైనా, వీ హ్యావ్ వాక్యూమ్ అసిస్టెడ్ బయాప్సీ. ఒక చిన్న ఏరియా. బయాప్సీ అంటే ఏంటి మేడం? సో బయాప్సీ అంటే ముక్క తీయడం. బయాప్సీస్ వీఆర్ గెటింగ్ సమ్ టిష్యూ. చూసాను నేను ఒకసారి, నా చిన్నప్పుడు అది గుర్తుండిపోయింది. ఇక్కడ నుంచి మొద్దుబారేలాగా ఇంజెక్షన్ ఇస్తారు కదా ఫస్ట్, చెప్పండి. సో బ్రెస్ట్ బయాప్సీస్ ఏంటంటే నేను ఇందాక చెప్పింది వాక్యూమ్ అసిస్టెడ్ బయాప్సీ, అది సక్ చేసేస్తుంది టిష్యూని. చిన్న ట్యూమర్ ఏదైనా ఉందనుకోండి ఆర్ సస్పిషియస్ ఏరియా ఉందనుకోండి, ఆ మెషిన్ పెడితే అది సక్ చేసేస్తుంది. దెన్ దట్ విల్ బి సెంట్ ఫర్ టెస్టింగ్. దట్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ బయాప్సీ. బట్ రెగ్యులర్గా మనం లంప్ కానీ లీజన్ కానీ చూసినప్పుడు తీసే బయాప్సీ ఏంటంటే వీ హ్యావ్ అ గన్ అంటే మరి గన్ లాగా పెద్దగా ఉండదు. సో మీరు చెప్పినట్టుగా ఇందాక స్కిన్ నమ్ చేసేసి ఒక 3 mm 4 mm కట్ ఇచ్చి ఆ గన్ని లోపల పంపించి ఫైర్ చేస్తే ఇట్ విల్ బ్రింగ్ అవుట్ ద టిష్యూ. ఆ వచ్చిన మెటీరియల్ని మనం మైక్రోస్కోప్లో చూసి స్పెషల్ స్టెమ్స్ ఏమైనా అవసరం వస్తే వేసి ఇది ట్యూమరా, ఎట్లాంటి ట్యూమర్ అని వీ కెన్ ఫైండ్ అవుట్. సమ్టైమ్స్ వీ మే హ్యావ్ టు డూ బయాప్సీ ఈవెన్ ఫర్ నాన్ క్యాన్సరస్ లీజన్స్ ఆల్సో. అనుమానంగా ఉంది అని అనుకుంటే వీ హ్యావ్ టు ప్రూవ్ కదా, సో క్యాన్సరా కాదా అన్నది. సో అప్పుడు కూడా మనం బయాప్సీ చేయాల్సిన అవసరం ఉండొచ్చు. చాలామందికి ఏంటంటే బయాప్సీ చేసేస్తే అగైన్ మన ఇండియన్ సబ్ కాంటినెంట్లోనే ఇంకెక్కడ ఉండదు ఇలాంటివన్నీ వినం. సో బయాప్సీ చేస్తే ట్యూమర్ రప్చర్ అయిపోయి స్ప్రెడ్ అయిపోతుంది అన్న ఒక మిత్ ఉంటుంది. ఇట్స్ అ మిత్. మనం బయాప్సీ చేసినా చేయకున్నా క్యాన్సర్ అన్న పర్టికులర్ డిజీజ్కి ఇన్హెరెంట్గా టెండెన్సీ ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ మెకానిజం టు స్ప్రెడ్ ఎల్స్వేర్. బయాప్సీ చేసినంత మాత్రాన స్ప్రెడ్ అయిందని కానీ చేయకపోతే స్ప్రెడ్ అవ్వదని కానీ అట్లాంటిది ఏమీ లేదు. బయాప్సీ చేయకపోతే మనకు అది
క్యాన్సరా కాదా, అది ఏ టైపు సబ్ టైప్ అనేది తెలిసే అవకాశమే లేదు. సో ఇట్స్ బేసిక్, ఇట్స్ బేసిక్ టెస్ట్, ట్రిపుల్ అసెస్మెంట్ అంటాం. 3 tests, how we prove or disprove it's a cancer is 3 things. First thing is breast specialist asking your history, ఫ్యామిలీ హిస్టరీ, మల్టిపుల్ అదర్ ఇందాక నేను చెప్పాను రిస్క్ ఫ్యాక్టర్స్ అవన్నీ ఉన్నాయని చూసుకోవడం, అండ్ క్లినికల్ ఎగ్జామినేషన్ చేత్తో చూడడం. దట్ ఈస్ ఫస్ట్ అసెస్మెంట్. సెకండ్ అసెస్మెంట్ ఈజ్ ఇమేజింగ్, మ్యామోగ్రఫీ, అల్ట్రాసౌండ్, ఎంఆర్ఐ, ఇవన్నీ ఇమేజింగ్. థర్డ్ థింగ్ ఈజ్ బయాప్సీ. సో ఈ 3 అయితే తప్ప, దీస్ ఆర్ బేసిక్, ఇవి అయితే తప్ప మనం అది క్యాన్సరా కాదా అన్న విషయం చెప్పలేం కంక్లూజివ్గా. చాలా సందర్భాల్లో మీకు అది చూడగానే ఇది క్యాన్సర్ అని తెలుస్తుంది. డినైల్ దగ్గరికి వద్దాం మనం. పేషెంట్స్ ఒప్పుకోరు, వాళ్ళని ఒప్పించడానికి 3 టెస్ట్లు చేయాల్సి ఉంటుంది. అవును, ఇది చాలా కామన్ సినారియో. అవునా? సో అలాంటప్పుడు మీ మెంటల్ హెల్త్ గురించి అడుగుదాం అనుకుంటున్నాను నేను. సో అంటే ఇప్పుడు ఓవర్ ఇయర్స్ ఉన్నాయని మనకు అది అర్థమైపోతుంది, వీళ్ళకి ఎలా చెప్తే నెక్స్ట్ స్టెప్కి వీళ్ళని కన్విన్స్ చేయొచ్చు అనే విషయం అర్థమైపోతుంది. అంటే కొంతమంది దే ఆర్ రెడీ, వాళ్ళని చూడంగానే ఎస్ దే విల్ ఓన్లీ ఆస్క్ యూ ఫర్ మ్యామోగ్రఫీ, దే విల్ ఓన్లీ ఆస్క్ యూ ఫర్ బయాప్సీ వద్దా మేడం అన్న ఆల్రెడీ వాళ్ళు చెప్పేస్తూ ఉంటారు. కొంతమంది వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఫోర్స్ చేయడం వల్ల వచ్చి ఉంటారు, వాళ్ళకి మ్యామోగ్రఫీ అనగానే ఇదేదో నాకు వద్దు, నొప్పి, నేను చేయించుకోను, బయాప్సీ అనగానే అమ్మో నేను చేయించుకోను. సో వాళ్ళకి ఏంటంటే చూద్దామా, కొంచెం అనుమానంగా ఉంది, టెస్ట్ చేసి చూద్దాము అలా చెప్తాం ఫస్ట్. మెల్లమెల్లగా అంటే ఒక్కొక్క ఆ పర్సన్ ఎదురుగా కూర్చున్న పర్సన్ని అసెస్ చేసే అది విత్ ఎక్స్పీరియన్స్ వచ్చేస్తుంది. సో వాళ్ళకి తగ్గట్టుగా అలా చెప్పడం జరుగుతుంది. సో కొంతమంది ఏంటంటే ఫోర్త్ కమింగ్గా ఉంటారు, నేను చేంజ్ చేసుకుంటాను అని. ఇంకొంతమంది ఏంటంటే ఏంటి మేడం ఇది ఇంతనా, మళ్ళీ ఇది చెయ్యాలా, ఈ టెస్ట్ చేశాం కదా, మీరు చూసారు కదా చెప్పండి అంటారు. అలా కాదండి, ఎస్ నేను చెప్పినంత మాత్రాన అది 100% కంక్లూషన్ కాదు, బట్ వీ నీడ్ టు హ్యావ్ అ ప్రూఫ్ అండ్ వీ నీడ్ టు సబ్ టైప్ ఇట్ ఆల్సో. బికాస్ ఫస్ట్ కీమో ఇవ్వాలా, ఫస్ట్ ఆపరేషన్ చేయాలా, ఎట్లాంటి కీమో ఇవ్వాలి, ఇవన్నీ తెలియాలి అని అంటే వీ నీడ్ టు హ్యావ్ అ ప్రూఫ్ అండ్ సబ్ టైపింగ్ ఆల్సో, దానికి టిష్యూ కావాలి. సో ఈ రకంగా ఎడ్యుకేట్ చేసి మనం వాళ్ళకి వీ హ్యావ్ టు ట్రై టు కన్విన్స్ పీపుల్. సమ్ టైమ్స్ కొంతమంది మనల్ని అనుమానంతోనే చూస్తారు, ఎంత చెప్పినా కూడా వీళ్ళు కావాలని చెప్తున్నారు, ఏంటి బయాప్సీ ఇంతనా, ఆ గన్ ఒక్కొక్క బయాప్సీ గన్నే 3,500 రూపీస్ ఉంటుంది, అండ్ వీ కెనాట్ రీయూజ్ ఇట్, వీ హ్యావ్ టు డిస్పోజ్ ఇట్ ఆఫ్. సో అక్కడ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ కాస్ట్లీ డెఫినెట్లీ. సో ఎక్కడైతే కాంప్రమైజ్ అవ్వకుండా చేయాలని వస్తుందో డెఫినెట్లీ ఇట్ ఈజ్ రిసోర్స్ ఇంటెన్సివ్. మనం ఆ రిసోర్స్ పెట్టందే ఆ టెస్ట్ అని చేయలేం, అండ్ ట్రీట్మెంట్ అనేది కూడా డెఫినెట్గా కాస్ట్లీగానే. ఎస్ మ్యామ్, యాజ్ అ డాక్టర్ మళ్ళీ నా దగ్గరికి పేషెంట్స్ రావలేని మనం కోరుకోలేం. అంటే మీరు ఒక డాక్టర్గా 100% లైక్ సాటిస్ఫైడ్ అంటే క్యాన్సర్ రావడం తగ్గింది, ఆ ఫ్లో తగ్గింది, అవేర్నెస్ పెరిగింది, ఆర్ ఎల్స్ బేసిక్ మినిమల్ తోటి క్యాన్సర్ క్యూర్ అయిపోతుంది, దట్ ఈస్ యోర్ విన్. మీరు అలా మీరు ఫీల్ అవుతారు. అందుకనే కదా మనం యాక్చువల్లీ అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం. ఇట్ ఈస్ వెరీ క్యాన్సర్ నంబర్స్ పెరిగాయి, డెఫినెట్గా పెరిగాయి. అవి తగ్గితే మాకన్నా హ్యాపీగా ఫీల్ అయ్యే వాళ్ళు ఇంకొకళ్ళు ఉండరు. అండ్ పెరిగినప్పుడు ఇఫ్ వీ కెన్ ఐడెంటిఫై దెమ్ అట్ ఎ వెరీ వెరీ ఎర్లీ స్టేజ్, దట్ విన్ ఈస్ అవర్స్ యాజ్ అ కమ్యూనిటీ, దట్ విన్ ఈస్ అవర్స్ డెఫినెట్లీ. సో మీరు మెంటల్ హెల్త్ని మీరు ఎలా మేనేజ్ చేస్తారు? ఎందుకంటే మీరు ఒక డే ఈజీగా అయిపోతుంది, ఏ డే కాదనుకో, పోనీ ఊహల్లో మాట్లాడదాం మనం. ఒక డే మైట్ బి ఈజీ ఫర్ యూ, మెనీ డేస్ ఆర్ వెరీ డిఫికల్ట్ ఫర్ యూ. ఒక డే కోలుకొని బయటకు వస్తారనుకున్న పేషెంట్స్ని వీ మే లూజ్ దెమ్. ఇంకొన్ని మిరాకిల్స్ జరుగుతాయి కొన్ని డేస్. సో బ్యాక్ హోమ్ మీరు వెళ్తున్నప్పుడు వీటన్నిటిని అన్లర్న్ చేసి మీ ఫ్యామిలీ టైంని, ఇండివిజువల్ పర్సన్గా మిమ్మల్ని, మీ మెంటల్ హెల్త్ని మీరు ఎలా మేనేజ్ చేసుకుంటారు? ఇట్స్ వెరీ టఫ్ యాక్చువల్లీ. ఆంకాలజీ అంటేనే టెలింగ్ ద బ్యాడ్ న్యూస్. సో ఆల్వేస్ వీఆర్ గివింగ్ బ్యాడ్ న్యూస్ టు ద పేషెంట్ ఆ డయాగ్నోసిస్ గురించి. బట్ అక్కడే ఐ థింక్ కౌన్సిలింగ్ టేక్స్ అ లాట్ ఆఫ్ ఎనర్జీ. మీకేం కాదమ్మా, మీకు ఈ స్టేజ్లో ఉంది, ఎర్లీగా ఉంది, యూ విల్ బీ ఫైన్, ఇఫ్ వీ డూ దిస్ ట్రీట్మెంట్ యూ విల్ రికవర్ ఫ్రమ్ దిస్ అన్న కౌన్సిలింగ్ ఇట్ విల్ టేక్ అ లాట్ ఆఫ్ టోల్ ఆన్ ఎనర్జీ లెవెల్స్ అంటారు. లేకపోతే ఇంకొక కొత్త ఛాలెంజ్ ఏంటంటే యూ కెన్ సెన్స్ దట్ ద అదర్ పర్సన్ ఈజ్ నాట్ ట్రస్టింగ్ యూ. సమ్టైమ్స్ మనం అన్నీ చెప్తాము, చాలాసార్లు పెద్దవాళ్ళు ఇద్దరు వస్తారు, ముసలి వాళ్ళు, హస్బెండ్ అండ్ వైఫ్ వస్తారు, వచ్చి ఆవిడకి చూపిస్తారు. దెన్ మనం అంతా వాళ్ళకి టెస్ట్ చేయించి ట్యూమర్ ఉంది అని చెప్తాము. అండ్ దెన్ యూఎస్లో ఉన్న వాళ్ళ పిల్లలతోటి ఆఫ్టర్ అవర్స్లో, అంటే నా వర్క్ అయిపోయిన తర్వాత గంటలు ఫోన్ మాట్లాడిన రోజులు కూడా ఉన్నాయి. సో ఇట్ ఈస్ డెఫినెట్లీ అన్ ఎక్స్ట్రా ఎఫర్ట్.
మనం ఇవాళ రేపు ఫోన్ నెంబర్లు ఇస్తే ఒక బాధ, ఇవ్వకపోతే ఒక బాధ. సో ఇట్స్ నాట్ అబౌట్, అంటే ఇక్కడ ఒకటి ఏంటంటే ద ద ఇష్యూ ఇస్ నాట్ దట్ ఇప్పుడు నేనేదో ఈ ట్రీట్మెంట్ అంతా చేసేసి డబ్బులు సంపాదించుకోవాలని యాటిట్యూడ్ కాదు. నేను నేర్చుకున్న విద్య నలుగురికి ఉపయోగపడితే నాకు ఆ సాటిస్ఫాక్షన్ వస్తుంది. దట్స్ హౌ ఐఎమ్ బార్న్. మనందరికీ ఇప్పుడు ఆ డాన్సర్కి తన డ్యాన్స్ నలుగురు ముందు ప్రదర్శించాలి అన్న ఒక ఆ ఇంట్రెస్ట్ ఎలాగైతే ఉంటుందో, ఇప్పుడు నేను ఇంత ట్రైనింగ్ అయి వచ్చాను, ఇన్ని నేర్చుకుని వచ్చాను. ఐ హ్యావ్ గాన్ టు జర్మనీ, ఐ హ్యావ్ అ డిగ్రీ ఫ్రమ్ హంగరీ, ఐఎమ్ ఎ ఫెలో ఆఫ్ యూరోపియన్ బోర్డ్ ఆఫ్ బ్రెస్ట్ సర్జన్స్. ఇంత నేర్చుకుని వచ్చాము, దీన్ని మనం నలుగురికి ఉపయోగపడేటట్టు చేయాలి అన్న తపన ఉంటుంది, కానీ దీనివల్ల బాగా సంపాదించేసుకొని పెరిగిపోదామన్న తపన ఉండదు. ఇంత చేసిన తర్వాత, ఇంత మాట్లాడిన తర్వాత, వెన్ యూ సెన్స్ దట్ ద అదర్ పర్సన్ ఇస్ నాట్ ట్రస్టింగ్ యూ, ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ మనం కమ్యూనికేషన్ చేసిన వల్ల కాదు, వాళ్ళు ఏదో వినుంటారు, వాళ్ళకేవో ఎక్స్పీరియన్స్ ఉంటాయి. అండ్ దెన్ మనం ఇంత ఎఫర్ట్ పెట్టిన తర్వాత, ద మొమెంట్ దే డిసైడ్ టు స్విచ్ ద డాక్టర్స్ ఆర్ గో ఫర్ సెకండ్ ఒపీనియన్, దే స్టాప్ ఆన్సరింగ్ యువర్ కాల్స్. అప్పటిదాకా మన ఫోన్ నెంబర్ అడిగి తీసుకొని మనకి 10 సార్లు ఫోన్ చేసిన వాళ్ళు, దే స్టాప్ ఆన్సరింగ్ యువర్ కాల్స్. ఇట్లాంటప్పుడు ఏంటంటే నెక్స్ట్ ఇంకొకరికి నెంబర్ ఇవ్వాలనిపించదు. వస్తే వచ్చారు, లేకపోతే సో డాక్టర్ మంజుల అనగానే మీకు తెలిసే ఉంటారు, గైనకాలజిస్ట్ మేడం ఒకటి చెప్పారు, రమ్య, పేషెంట్ మన దగ్గరికి వస్తే వాళ్ళ అదృష్టం, మన దగ్గరికి రాకపోతే మన అదృష్టం. సమ్ టైమ్స్ పీపుల్ ఆర్ పీపుల్. పేషెంట్స్ అన్నంత మాత్రాన ఎప్పుడు వాళ్ళే దే ఆర్ ఇన్ దట్ పొజిషన్ ఆఫ్ పీటీ అన్నది కాదు, అలా వాళ్ళు వల్నరబుల్ అని కాదు. ఈవెన్ అస్ ట్రీటింగ్ డాక్టర్స్ వీఆర్ ఆల్సో వెరీ వెరీ వల్నరబుల్. సో ఒకళ్ళని మీకు ఈ డయాగ్నోసిస్ ఉందని చెప్పి వాళ్ళకి కరెక్ట్గా డయాగ్నోస్ చేసి కరెక్ట్ ట్రీట్మెంట్ అడ్వైస్ చేసి వాళ్ళకి ఆ ట్రీట్మెంట్ చేస్తూ కూడా, ఇఫ్ యూ ఫేస్ సర్టన్ థింగ్స్ సమ్టైమ్స్, సో ఇట్ సమ్టైమ్స్ బికమ్స్ వెరీ టఫ్. ఇవొకటి. అండ్ అంటే గోస్టింగ్ అనమాట, అంటే అప్పటిదాకా మనతో మనం అవర్స్ స్పెండ్ చేసిన వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారన్న విషయం, ఆల్టర్నేటివ్ మెడిసిన్ నెలలో తగ్గిపోతుంది. అండ్ ట్రీట్మెంట్ తీసుకుంటే మంచిదే, తీసుకోకుండా ఇఫ్ దే ఆర్ జస్ట్ నాట్ టేకింగ్ ఎనీ ట్రీట్మెంట్, అది పెరిగి తర్వాత వాళ్ళు సఫర్ అయ్యే థింగ్స్ చాలా ఉంటాయి. ఇదొక ఛాలెంజ్. అండ్ ఇంకోటి ఫిజికల్గా దాన్ని పెర్ఫామ్ చేయడం. లక్కీలీ బ్రెస్ట్ సర్జరీస్ అండ్ థైరాయిడ్ సర్జరీస్ ఆర్ నాట్ దాట్ టైమ్ కన్జ్యూమింగ్. మై డేస్ కెన్ బీ బిజీ, బట్ ఐ డోంట్ హ్యావ్ ఎమర్జెన్సీస్. సో లక్కీలీ ఐ హ్యావ్ డీసెంట్ టైమ్ విత్ మై ఫ్యామిలీ. బట్ ఎప్పుడైనా ఒక టఫ్ సర్జరీ చేసిన తర్వాత మైండ్లో అదే ప్లే అవుతూ ఉంటుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మనకు అదే కళ్ళు మూసుకుంటే అదే. ఇప్పుడు నేను మార్నింగ్ ఒక సర్జరీ చేశాను ఈరోజు, సో అదే నాకు యాక్చువల్లీ కళ్ళు మూసుకుంటే అదే కనిపిస్తూ ఉంటుంది, నేను టిష్యూని ఎలా డిసెక్ట్ చేశాను. సో అది ఆటోమేటిక్గా మన బ్రెయిన్ దాన్ని అలా ప్లే చేస్తుంది. సో రెస్ట్ సమ్టైమ్స్ ఈవెన్ దో వీ హ్యావ్ టైమ్, దట్ రెస్టింగ్ కెన్ గెట్ టఫ్. సో బికాస్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. అండ్ కొన్నిసార్లు మీరు ఇందాక అన్నట్టు రీసెంట్లీ లాస్ట్ మంత్ వీ హ్యాడ్ ఒక 29-year-old గర్ల్ లేడీ, 2 years బ్యాక్ ఫస్ట్ డయాగ్నోస్ చేసాం, ట్రిపుల్-నెగటివ్ బ్రెస్ట్ క్యాన్సర్. చాలా మంచి ఫ్యామిలీ. అండ్ మేము ఆల్మోస్ట్ వీ హ్యావ్ పర్సనల్ రిలేషన్షిప్. నేను మా మెడికల్ ఆంకాలజిస్ట్ టీమ్, వీ హ్యావ్ లైక్ అ పర్సనల్ రిలేషన్షిప్ విత్ ద ఎంటైర్ ఫ్యామిలీ. సో దట్ గర్ల్ లాస్ట్ హర్ మదర్ లాస్ట్ బిఫోర్ మంత్. ఆల్రెడీ అదే టఫ్ అని అనుకుంటే తను అగైన్ సడన్లీ షీ కేమ్ బ్యాక్ టు ద ఎమర్జెన్సీ విత్ సడన్ బ్రెత్లెస్నెస్. చూస్తే లంగ్లో ఇట్ హ్యాస్ కమ్ బ్యాక్, ట్రిపుల్-నెగటివ్. సో తనకేంటంటే ట్యూమర్ ఆల్రెడీ ఉన్న, బై ద టైమ్ షీ కేమ్ టు అస్ ఇట్ వాజ్ ఆల్రెడీ స్లైట్లీ అడ్వాన్స్డ్, స్టేజ్ 3లో ఉండింది, స్టేజ్ 3లో ఉండింది. అండ్ ఇట్ డింట్ రెస్పాండ్ వెల్ టు కీమోథెరపీ. సో మనము ఆల్మోస్ట్ ఇప్పుడు స్టాండర్డ్ కీమోథెరపీ ఇచ్చిన దానికి కూడా రెస్పాండ్ అవ్వలేదు. అండ్ ఇట్స్ వెరీ సాడ్నింగ్. ఇప్పుడు ఆల్రెడీ తను వాళ్ళ మదర్ని లాస్ అయ్యే ఎఫెక్ట్ అవుతున్న టైంలో నాకేమనిపించిందంటే ఆ సాడ్నెస్ హ్యాస్ లెడ్ టు డిక్రీజ్ ఇన్ ఇమ్యూనిటీ అండ్ ద సెల్స్ హెవ్ స్టార్టెడ్ గ్రోయింగ్ బ్యాక్. Is it so? Because I was about to ask. Definitely stress, bad psychological conditions. బ్యాడ్ సైకలాజికల్ కండిషన్స్ అంటే ఎక్స్ప్లెయిన్ చేయండి రమ్య గారు, బికాజ్ అది అర్థం కావడం లేదు. ఇప్పుడు మనం ఇంతమందిని ట్రీట్ చేస్తూ ఉంటాం కదండి, అదే ట్యూమరు, అదే స్టేజ్, అదే ట్రీట్మెంట్. కొంతమంది నేను దీని నుంచి బయటపడతాను అన్న ఒక దృక్పథంతో, అన్న ఒక యాటిట్యూడ్ తోటి ట్రీట్మెంట్ తీసుకుంటారు. కొంతమంది దానికి ఫుల్గా డిప్రెస్ అయిపోతారు. సో డెఫినెట్లీ వీ సీ దట్ పీపుల్ ఆర్ హూ హ్యావ్ టేకెన్ ఇట్ ఇన్ దర్ స్ట్రైడ్. ఎస్, ఆ భయం ఉంటుంది, బాధ ఉంటుంది, కొద్ది రోజులు ఫీల్ అవుతారు. దాని తర్వాత దాన్ని ఒక ఛాలెంజ్ లాగా తీసుకుని బయటపడి దాన్ని ఒక పాజిటివ్ యాటిట్యూడ్ తోటి తీసిన వాళ్ళు డెఫినెట్గా దే ఫేర్ మచ్ బెటర్ దెన్ పీపుల్ హూ నాకెందుకు వచ్చింది, నేనేం తప్పు చేశాను అన్న స్టేజ్లోనే ఉండిపోతారు అనుకోండి, డిప్రెస్ అయిపోతారు కంప్లీట్గా. వాళ్ళకన్నా కూడా హ్యాపీగా
ఉన్న వాళ్ళకి డెఫినెట్గా ఓవరాల్ అవుట్కమ్స్ అన్నవి బెటర్గానే ఉంటాయి. ఇక్కడ నేను ఒక పాజ్ క్వశ్చన్ అడుగుతానండి. మన లైఫ్ స్టైల్ పక్కన పెట్టి మెంటల్ లైఫ్ స్టైల్, స్ట్రెస్ లేకుండా రేపు ఏమైపోతుందో, అయ్యో నాకు ఎందుకు ఇలాంటి లైఫ్ వచ్చింది, నన్ను ఎవడో అర్థం చేసుకోడు, నా బతుకు ఇంతేనా, నేను డిప్రెస్ అవుతున్నాను, 10 సార్లు అనుకుంటాం మనం, నేను డిప్రెస్ అవుతున్నాను, నాకేంటి కర్మ, నాకేంటి చావు, ఇట్లా మనల్ని మనమే అబ్యూజ్, సెల్స్ ఎలాగైతే అబ్యూజ్ చేస్తున్నాయో మనల్ని మనమే మెంటల్గా అబ్యూజ్ చేసుకునే వాళ్ళకి అల్సర్ దగ్గర నుంచి క్యాన్సర్ వరకు ఎక్కువగా జబ్బులు వచ్చే అవకాశాన్ని యాజ్ అ డాక్టర్ మీరు చూసారా? డెఫినెట్గా. స్ట్రెస్ కొన్ని నాట్ ఓన్లీ క్యాన్సర్స్, ఈవెన్ వెన్ ఐ టాక్ అబౌట్ వాట్ ఐ ట్రీట్, బ్రెస్ట్ డిసీజ్, ఈవెన్ బినైన్ కండిషన్స్ కూడా పెరిగిపోయాయి. థైరాయిడ్ పెరిగిపోయింది. ఈవెన్ బ్రెస్ట్ పెయిన్ అండి, సింపుల్ బ్రెస్ట్ పెయిన్ ఎంత కామన్ అయిపోయిందంటే మనందరికీ సెడెంటరీ లైఫ్ స్టైల్ అయిపోవడం వల్ల, ఈ స్ట్రెచ్చింగ్ అన్నది ఏమి కూర్చుని ఫోన్లు చూడడం, కంప్యూటర్ ముందు వర్క్ చేయడం వల్ల ఈ మజిల్స్ అన్ని స్ట్రెస్ అయిపోయి దీనివల్ల ఇన్ఫ్లమేషన్ వల్ల బ్రెస్ట్ పెయిన్ చూస్తున్నాం. ఎవ్రీ మంత్ అట్లీస్ట్ ఐ సీ 100 to 150 women. సో సాఫ్ట్వేర్ కంప్యూటర్ ముందు కూర్చుంటారు, గూగుల్ చేస్తారు, బ్రెస్ట్ పెయిన్ అనగానే గూగుల్ ఏం చెప్తుంది, బ్రెస్ట్ క్యాన్సర్ అంటుంది, ఇంకంతే వాళ్ళందరూ పరిగెట్టుకొచ్చేస్తారు. సో మీకేం లేదండి అని కన్విన్స్ చేయడానికి క్యాన్సర్ అనే పేషెంట్స్ కన్నా కూడా ఎక్కువ టైం మాట్లాడాల్సి వస్తుంది. నౌ దే ఆర్ మెంటలీ ఫిక్సేటెడ్. గూగుల్ హ్యాస్ టోల్డ్ దమ్ ఇట్ ఈస్ బ్రెస్ట్ పెయిన్ ఈజ్ బ్రెస్ట్ క్యాన్సర్, నాకుంది కానీ ఇవి టెస్ట్లో బయటపడట్లేదు అన్న ఒక స్ట్రిక్ట్ మైండ్ సెట్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. లేనివి కూడా స్ట్రెస్ తీసుకుంటారు. ఇప్పుడు స్ట్రెస్ వల్లే కదా పీసీఓడీస్ పెరిగాయి, స్ట్రెస్ వల్లే ఇన్ఫర్టిలిటీ పెరిగింది. అందరికీ స్ట్రెస్సే, స్కూల్కి వెళ్ళే పాపకి స్ట్రెస్సే, పెద్దవాళ్ళకి స్ట్రెస్సే. సో ఎందుకంటే ఐ థింక్ దెర్ ఇస్ బ్యాలెన్స్ అన్నది నాకు లైఫ్లో నా ప్రయారిటీస్ ఏంటి, నేను ఎలా ఉండాలి అన్న ఒక అది మానేసి మనం వీఆర్ గెటింగ్ ఇన్ టు అన్నెసరీ లూప్స్. నాకు లేదు, నేను ఇంకా బెటర్గా ఉండాలి. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళని కాదు, నేను ఐ థింక్ ఈవెన్ మై సెల్ఫ్ ఐ హ్యావ్ కమ్ అవుట్ ఆఫ్ దిస్ సైకిల్. సో మీకు ఒక ఇన్సిడెంట్ చెప్తాను. నేను ఆల్వేస్ బీన్ అ గుడ్ స్టూడెంట్. స్కూల్ నుంచి 24th ర్యాంక్ అంటే కష్టం అండి బాబు మీతో. స్కూల్ నుంచి కూడా. సో దేర్ కేమ్ అ పాయింట్, ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే జనరల్ సర్జరీ ట్రైనింగ్లో దెర్ వర్ ఆల్మోస్ట్ ఒక 1 year టైంలో ఐ హ్యావ్ నెవర్ ఈటెన్ మోర్ దెన్ 1 meal. అలా ఉంటుంది మా పర్టికులర్ మా షెడ్యూల్. ఓకే, అంత షెడ్యూల్ అలా ఉంటుంది. ఓకే. సో ఇన్ జనరల్ సర్జరీ ఫస్ట్ ఇయర్ ఓన్లీ 1 meal a day అలా చేసిన రోజులు ఉన్నాయి. సెకండ్ ఇయర్కి వచ్చేసరికి బ్రేక్ఫాస్ట్ తింటుంటే గిల్టీ ఫీలింగ్ వచ్చేది, అయ్యో నేను పని మానేసానేమో కాబట్టి నేను ఇది ఐఎమ్ గెటింగ్ టు హ్యావ్ అ సెకండ్ మీల్. అండ్ ఆఫ్టర్ ఐ గాట్ మ్యారీడ్ ఇన్ మై సీనియర్ రెసిడెన్సీ, మా హస్బెండ్కి సాటర్డే ఆఫ్ అంటే అదేంటి సాటర్డే ఆఫా, అలా కూడా ఉంటారా మనుషులు, ఇలాంటి ఒక మైండ్ నా మైండ్ సెట్ అలా ఉండింది. సో బై ద టైమ్ ఐ రీచ్డ్ MCH ఆ టైంకి వచ్చేసరికి నాకు కూడా కొంచెం అవేర్నెస్ పెరిగింది. వన్ ఫైన్ డే ఇన్ MCH ఐ హ్యాడ్ పానిక్ అటాక్. ఐ కేమ్ బ్యాక్ హోమ్. అంటే మనకి ఎప్పుడు ప్రజెంటేషన్స్, పర్ఫార్మెన్స్, నేను ఫస్ట్ ఉండాలి, నేను బాగా చేయాలి, ఇలా MCH చేస్తున్నప్పుడు ఒకరోజు వన్ ఫైన్ డే ఐ హ్యాడ్ పానిక్ అటాక్. ఇది ఏంటి అసలు, ఇంటికి వెళ్ళి ఫీల్స్ లైక్ అండి పానిక్ అటాక్ అంటే ఐ ఫెల్ట్ ఎంటీ. ఏంటిది నాకు అలా అంటే. సో అసలు వాట్ ఎమ్ ఐ డూయింగ్, వై ఎమ్ ఐ డూయింగ్, ఎప్పుడు అంటే నాకు టైం లేకుండా పొద్దున్న నిద్ర లేచినప్పటి నుంచి పడుకునేదాకా ప్రజెంటేషన్స్, పని ఇలానే అయిపోయి, ఐ థింక్ ఇన్ చైల్డ్హుడ్ ఆర్ అంటిల్ యువర్ సర్టన్ ఏజ్ వీ జస్ట్ టేక్ బాడీ ఫర్ గ్రాంటెడ్, బట్ ఆఫ్టర్ సర్టన్ టైమ్ ఇట్ విల్ స్టార్ట్ షోయింగ్ అప్ ఇన్ సమ్ వేస్ ఆర్ ది అదర్. ఇది ఏంటా అనుకుని నేను ఐ జస్ట్ డిడ్ంట్ నో వాట్ టు డూ. ఐ కాల్డ్ మై గైడ్. అసలు ఇలా ఫీల్ అవుతున్నాను, ఇలా అనిపిస్తుంది అనగానే వెంటనే ఆయన వైఫ్ని తీసుకుని వచ్చేసారు మా హాస్టల్ దగ్గరికి. సో అక్కడికి వచ్చిన తర్వాత దెన్ దే స్పోక్ టు మీ ఫర్ సమ్ టైమ్. ఐ కామ్ డౌన్. సో నెక్స్ట్ మార్నింగ్ అగైన్ ఐ సాట్ అండ్ థాట్ అసలు ఏం జరుగుతుందో నాకు అర్థం అవ్వలేదు. దెన్ ఐ ఆస్క్డ్, మీకు ఎవరైనా సైకాలజిస్ట్ తెలుసా అని అంటే దే సజెస్టెడ్ చైల్డ్ సైకాలజిస్ట్. సో ఆవిడ దగ్గరికి వెళ్ళి వెన్ ఐ సాట్ అండ్ చైల్డ్ సైకాలజిస్ట్ అంటే మాకు అక్కడ అవైలబుల్ ఉన్న సైకాలజిస్ట్ ఆ రోజు. ఓకే. వెళ్తే ఫస్ట్ టైమ్ ఇన్ మై లైఫ్ ఐ వాజ్ మేడ్ టు రియలైజ్ దట్ I am running after so much of external things that I stopped just caring about me. అంటే మనందరం చేస్తుంది కూడా అదే కదా, ర్యాట్ రేస్లో పడి వీ వాంట్ టు అక్వైర్ దిస్, అది గెలుద్దాము, ఇది సంపాదిద్దాము, లేకపోతే ఇది ప్రూవ్ చేసుకుందాము, వాళ్ళు నా గురించి ఇలా అనుకుంటారు, అదంతా దాని మీద ఫోకస్ అయిపోయి
So what is Ramya? What does she want? Today probably she wants to take some rest. Probably today she is not in a mood to work. Yes, we have to respect that. Our balance అనేది కంప్లీట్గా అవుట్ ఆఫ్ బ్యాలెన్స్ అయిపోయి I think that's what leads to these kind of panic attacks. First time she planted this thought in my head that Ramya is enough, irrespective of whether she achieves something, she doesn't achieve anything. If she wants to sit at home, doesn't want to work, of course మన లివింగ్ మనం ఎర్న్ చేసుకోవాలి, దట్స్ బేసిక్ థింగ్. ఎవరికో ఏదో మనం ప్రూవ్ చేయాల్సిన అవసరం, అచీవ్ చేయాల్సిన అవసరం లేదు. ఈవెన్ ఇఫ్ ఐఎమ్ సిట్టింగ్ అట్ హోమ్ డూయింగ్ నథింగ్, ఐఎమ్ యాజ్ గుడ్ యాజ్ ఐఎమ్ అచీవింగ్ సంథింగ్ అన్న ఆ ఫస్ట్ టైం నాకు ఆ థాట్ ఆవిడ ప్లాన్ చేశారు. దెన్ ఓవర్ ఇయర్స్ ఐ థాట్ అబౌట్ ఇట్. సో నవ్ డేస్ నేను నా బ్యాలెన్స్ ఎలా చేసుకుంటానంటే, ఈ వీక్ బాగా బిజీగా ఉందనుకోండి, నెక్స్ట్ వీక్ one day if I have to take an off, I'll take an off. Luckily at KIMS I have that flexibility, and my colleagues are very understanding, my management is very understanding. Suppose if for a day I feel burnt out, I can just go or take some more time, and I am flexible with my OPD timings. Alla you have to choose what you want to do and to have that balance. So ide I think everybody has to follow. మనం వర్క్లో పడిపోయి మన హెల్త్ని ఇగ్నోర్ చేసి ఇలాంటి సిచ్యువేషన్కి అయితే అస్సలు రాకూడదు.